Yes, okay, good. Okay, now let's get started our discussion. సో ఇక్కడ చూస్తే మీరు దిస్ ఇస్ వాట్, ఇది కంప్యూటర్ అనుకోండి, ఇదేమో సర్వర్ అనుకోండి. గుడ్. అది సర్వర్. ఇది యాక్చువల్గా ఈరోజు మన క్లాసు. ఇదేమో కంప్యూటర్, ఇదేమో సర్వర్. యాక్చువల్గా దీన్ని కంప్యూటర్ అయినా సరే మనకి ఎలక్ట్రానిక్ డివైస్. ఓకే. సో సర్వర్ కూడా మనకి ఎలక్ట్రానిక్ డివైస్. గుడ్. ఓకే, గుడ్, బాగుంది. సో మనకి జనరల్ గా సర్వర్ లో మేజర్ గా కాంపోనెంట్స్ ఏంటి అని అంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ మేజర్ గా. తర్వాత మనకి సర్వర్ లో మేజర్ కాంపోనెంట్స్ ఇంకోటి ఏంటంటే సిపియు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ర్యామ్. ఓకే. తర్వాత నెక్స్ట్ కేస్ లో మనకి చాలా ఉంటాయి. ఎస్, నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ కూడా కొన్ని ఉంటాయి. ఎస్ ఎస్. సో ఆ తర్వాత మనకి సాఫ్ట్వేర్ అండ్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ కూడా ఉంటాయి. ఇది ఆపరేటింగ్ సిస్టమ్, సిపియు, ర్యామ్, నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ యాజ్ వెల్ యాజ్ మరో కాంపోనెంట్స్ ఉంటుంది, దాని పేరే హార్డ్ డిస్క్ ఫర్ డేటా స్టోరేజ్ పర్పస్. సో ఈ విధంగా మనకి సర్వర్లో ఇలాంటి కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే. సో వాట్ అబౌట్ కంప్యూటర్ లో కూడా సేమ్ కాంపోనెంట్స్ ఉంటాయా? ఎస్, సేమ్ కాంపోనెంట్స్. ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఆ తర్వాత సిపియు ఉంటుంది, ఎస్, ఆ తర్వాత ర్యామ్ ఉంటుంది, ఎస్, ఆ తర్వాత నెక్స్ట్ కేసులో నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి సార్? చెప్తాను. సో తర్వాత మనకి ఎస్, హార్డ్ డిస్క్ కూడా ఉంటుంది. హార్డ్ డిస్క్, ఎస్. సో దీన్ని బట్టి మీరు చూస్తే సర్వర్ కాంపోనెంట్స్ ఆర్ సేమ్ యాజ్ వెల్ యాజ్ కంప్యూటర్ కాంపోనెంట్స్ ఆర్ ఆల్సో సేమ్. గుడ్. ఇవి రెండు కూడా సేమ్ గానే ఉన్నాయి. మరి సేమ్ గా ఉన్నప్పుడు మరి సర్వర్ కి కంప్యూటర్ కి డిఫరెన్స్ ఏంటి? ఎప్పుడు సర్వర్ ని మనం ఉపయోగిస్తాం, ఎప్పుడు మనం కంప్యూటర్ ని ఉపయోగిస్తాం? అసలు సర్వర్ కి కంప్యూటర్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి రియల్ గా. ఓకే. సో దాంతో పాటుగా మీరు ఫస్ట్ చూస్తే ప్రతిదీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక్కటి మీకు తెలుసు. సిపియు, ర్యామ్, నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ అండ్ హార్డ్ డిస్క్ మనం డిస్కస్ చేయలేదు రియల్ గా. ఇవి ఇప్పుడు ఈ రోజు చూద్దాం. చూసి మనకి డిఫరెన్స్ బిట్వీన్ కంప్యూటర్ అండ్ సర్వర్ కి వెళ్దాం. ఫస్ట్ మనం ఎలా అంటే సింపుల్ మెథడ్ లో, ఆ, మీకు తెలుసు ఆల్రెడీ. సో మీరు చాలా చూసుంటారు కాబట్టి వెరీ బేసిక్ నుంచి మనం వెళ్దాం. అంటే అది చెప్పాలి అందుకోసం. ఓకే, ఇలాగా ఇప్పుడు అనుకోండి. సో రియాలిటీలో చూస్తే ఈ పిక్చర్ మొత్తం మీకు చూస్తే ఈ పిక్చర్ మొత్తాన్ని ఎస్, డెస్క్టాప్ కంప్యూటర్ అని పిలుస్తాం. మనకు తెలుసు ఆల్రెడీ డెస్క్టాప్ కంప్యూటర్. ఎస్, గుడ్. సో ఈ డెస్క్టాప్ కంప్యూటర్ లో మనం జనరల్ గా చాలా మంది ఏమంటారంటే దీన్ని, ఏదైతే ఇది ఉందో ఈ బాక్స్ లాగా, దీన్ని మనం సిపియు అని పిలుస్తాం. అయితే సిపియు కాదు ఇది, యాక్చువల్ గా ఇది ఒక బాక్స్. ఇది బాక్స్. యాక్చువల్ గా చెప్పాలంటే దీన్ని సిపియు అని పిలుస్తారు, కానీ సిపియు కాదు, ఇది బాక్స్ అంతే. సో ఇన్సైడ్ దిస్ బాక్స్ వి హ్యావ్ ఎ సిపియు. ఎస్, ఇక్కడ సిపియు ఉంటుంది యాక్చువల్ గా. ఓకే. ఇన్సైడ్ దిస్ బాక్స్ వి హ్యావ్ ఎ ర్యామ్. మళ్ళీ ర్యామ్ ఉంటుంది ఇక్కడ. ర్యామ్. సో ఇన్సైడ్ దిస్ బాక్స్ వి హ్యావ్ ఎ హార్డ్ డిస్క్ ఉంటుంది. ఇన్సైడ్ దిస్ బాక్స్ వి హ్యావ్ నెట్వర్కింగ్ కాంపోనెంట్స్. దాన్నే మనం ఎన్ఐసి అంటాం, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, టు గెట్ ద ఇంటర్నెట్ కనెక్షన్. మనకి ఇంటర్నెట్ కనెక్షన్ రావాలంటే ఎన్ఐసి ఉండాలి. వితౌట్ ఎన్ఐసి నథింగ్ ఇస్ దేర్. సో ఇవి. తర్వాత మనకు చెప్పాలంటే ఇక్కడ సింపుల్ గా ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ పేరే ఎస్ఎంపిఎస్. ఇదంతా కూడా మనకి ఆల్రెడీ తెలుసు, ఓల్డ్ కంప్యూటర్స్ ఇవే కదా. ఒక బాక్స్ ఉంటుంది, బాక్స్ లోపల ఐటమ్స్ ఇవన్నీ. అయితే దీన్ని చాలా మంది ఏమంటారంటే సిపియు అంటారు. సిపియు అనేది ఒక ఐటమ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ బాక్స్. దాట్స్ వై మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కాలింగ్ యాజ్ సిపియు బాక్స్ అంటే. కానీ సిపియు అని పిలవకూడదు. మరి దీన్ని ఏమని పిలవాలి సార్ అంటే సిపియు బాక్స్ అని చెప్పి పిలవచ్చు. అంటే సిపియు ఉండే బాక్స్ కాబట్టి సిపియు బాక్స్ అని పిలవడం కరెక్ట్. కానీ దీన్ని అందరూ కూడా సిపియు అనేది రాంగ్. ఈ బాక్స్ పేరు సిపియు బాక్స్ అని పిలవాలి. ఓకే.
ఈ బాక్స్ లోపల ఉన్న ఐటమ్స్ ఇవన్నీ. ఈ బాక్స్ లోపల సిపియు అనే ఐటమ్ ఉంటుంది, ర్యామ్ అనే ఐటమ్ ఉంటుంది, హార్డ్ డిస్క్ అనే ఐటమ్ ఉంటుంది, ఎన్ఐసి ఐటమ్ ఉంటుంది, ఆ తర్వాత ఎస్ఎంపిఎస్. ఓకే, ఎస్ఎంపిఎస్ ఇవన్నీ మీకు తెలుసు. ఇది వచ్చేసరికి కీబోర్డు, ఇది వచ్చేసరికి మౌస్, ఇది వచ్చేసరికి తెలుసు మీకు, మానిటర్. ఇవి ఓకే. సో జనరల్ గా డిస్కషన్ చేసే పాయింట్స్ ఏంటంటే మనం ఇవి యాక్చువల్. ఓకే, దాంట్లో ఫస్ట్ పాయింట్ ఎస్ఎంపిఎస్. ఎస్ఎంపిఎస్ చూసారా? ఎస్ఎంపిఎస్ అంటే మనకి ఎట్లాగా ఎస్ఎంపిఎస్ ఇట్లా ఉంటుంది అనుకోండి. ఎస్, ఇక్కడ మనకి బోర్డు ఉంటుంది. బోర్డు ఇది ఏంది? ఇది పవర్ 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 బోర్డ్ ఇది. ఓకే, సో మనం ఏం చేస్తాం? ఇది చెప్పాం కదా సిపియు బాక్స్. సిపియు బాక్స్ అయితే మనం ఏం చేస్తాం? ఇక్కడ ఈ పవర్ బోర్డ్ నుంచి ఇక్కడ ప్లస్ ఇలా 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 తీసుకుంటాం. ఎస్, అంటే ఇక్కడ ఏదైతే బోర్డు ఉందో పవర్ బోర్డ్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే సప్లై ఇక్కడికి వస్తుంది. బట్ ఇక్కడ సప్లై వచ్చిన తర్వాత ఈ సప్లైని తీసుకునే వ్యక్తి ఒకడు ఉంటాడు, వాడి పేరే ఎస్ఎంపిఎస్. ఎస్ఎంపిఎస్ దీన్నే మనం ఏమంటాం అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై అంటాం. స్విచ్ మోడ్ పవర్ సప్లై దాని పేరు. పవర్ సప్లై ఒక డివైస్, ఒక ఐటమ్ అది. ఎస్, ఈ ఐటమ్ ఏం చేస్తుందంటే ఇక్కడున్న దీన్ని తీసుకొని ఎస్ అంటే ఇక్కడ వచ్చే కరెంట్ ఏంటంటే ఏసీ ఆల్టర్నేటివ్ కరెంట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏదైతే పవర్ ఉందో పవర్ ప్లగ్ స్విచ్ ఆన్ చేస్తే ఏసీ వస్తుంది. ఏసీ దీనికి సప్లై అయితే, బట్ ఏసీతో ఈ డివైస్ నడవదు, ఈ కాంపోనెంట్స్ నడవు, ఈ సిపియు బాక్స్ నడవదు. యాక్చువల్ గా నడిచేది ఏంటంటే డీసీ. ఆ డీసీతోనే అవే నడుస్తాయి. ఇక మదర్ బోర్డు కావచ్చు, అవి కావచ్చు, ఇవి కావచ్చు, ఇవన్నీ డీసీతోనే నడుస్తూ ఉంటాయి. దట్ మీన్స్ వాట్? ఏసీ అనేది ఇక్కడ తీసుకొని దాన్ని డీసీగా మార్చిద్ది ఇది. సో ఆ ఏసీని డీసీగా మార్చే కాంపోనెంట్ పేరు ఏముంది? ఐటమ్ పేరు ఏంటంటే ఎస్ఎంపిఎస్. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ యువర్ సిపియు బాక్స్, స్విచ్ మోడ్ పవర్ సప్లై. సో ఆ డీసీ మారిద్ది. డీసీ అనేది డీసీ సహాయంతో ఈ సిపియు బాక్స్ పనిచేస్తూ ఉంటుంది యాక్చువల్ గా చెప్పాలంటే. అంటే ఇక పవర్ సప్లై అంతా అంటే ఏసీతో నడవదా? నోవే, ఏసీతో నడవదు. మన దగ్గర ఉన్న కాంపోనెంట్స్ అన్ని డీసీతోనే నడుస్తూ ఉంటాయి. అలాంటి డీసీని సప్లై చేసే వ్యక్తి ఎస్ఎంపిఎస్. పొరపాటులో మనకి ఎస్ఎంపిఎస్ ఫెయిల్ అయినా సరే మనకి డీసీ రాదు కాబట్టి కొంచెం మనకి సిస్టమ్ పనిచేయదు. అందరు చాలా మంది అంటారు పవర్ ప్రెస్ చేస్తున్నా, బటన్ నొక్కుతున్నా, రావట్లే అంటారు. రావట్లేదు అన్నప్పుడు మీరు ఏం చేయాలో ఫస్ట్ స్టెప్ లో ఎస్ఎంపిఎస్ చెక్ చేసుకోవాలి, ఇది పని చేస్తుందా లేదా. ఒకవేళ ఇది పని చేయకపోతే కొత్తది అటాచ్ చేసుకోవాలి. చాలా మందికి అది ఒక ప్రాబ్లం గా ఉంటుంది. ఎస్ఎంపిఎస్ అంటే తెలియదు. ఎస్ఎంపిఎస్ అంటే ఇది అంటే దేంట్లో అయినా ఉంటుంది. ఓకే, సరే ఓకే. దాని తర్వాత నెక్స్ట్ కాంపోనెంట్ అంటే సిపియు. సిపియు జనరల్ గా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. వెరీ 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 ఇంపార్టెంట్. అది సర్వర్లో అయినా సరే, కంప్యూటర్లో అయినా సరే, ఏదైనా సరే. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ర్యామ్. ర్యామ్ ర్యామ్ ఓకే, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని గురించి చాలా మంచి క్లాస్ జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే మీరు చూసారో ఒక చెక్ బ్యాలెన్స్ అనే సాఫ్ట్వేర్ చూసారు మీరు. సో చెక్ బ్యాలెన్స్ అనే సాఫ్ట్వేర్ చూసినప్పుడు జనరల్ గా అసలు ఏం జరుగుతుంది, సిపియు ఏంటి, ర్యామ్ ఏంటి, అవి ఏం చేస్తాయి అని అంటే మీరు ఆల్రెడీ తెలుసు. ఇదేంటంటే ఇక్కడ చెక్ బ్యాలెన్స్. చెక్ బ్యాలెన్స్ సో ఇది చెక్ బ్యాలెన్స్ అనే దానికి సాఫ్ట్వేర్ తయారు చేశారు అనుకో. దిస్ ఇస్ అ చెక్ బ్యాలెన్స్ సాఫ్ట్వేర్. గుడ్, ఇది చెక్ బ్యాలెన్స్ సాఫ్ట్వేర్. ఈ చెక్ బ్యాలెన్స్ సాఫ్ట్వేర్ ని మనం ఏం చేస్తాం? సింపుల్ గా చెప్పాలంటే ఎస్, ఇది మన సర్వర్ యాక్చువల్ గా. ఇది మనకి సర్వర్. ఓకే, ఈ చెక్ బ్యాలెన్స్ అనే సాఫ్ట్వేర్ ని మనం ఈ సర్వర్ లో డిప్లాయ్ చేస్తాం. ఎస్, దిస్ ఇస్ అ సాఫ్ట్వేర్ ఫర్ చెక్ బ్యాలెన్స్. ఈ సర్వర్ లో డిప్లాయ్ చేస్తాం. ఆ సర్వర్ లో చెక్ బ్యాలెన్స్ అనే ప్రోగ్రామ్ అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, అట్లా నడుస్తుంది. సో అయితే ఇక్కడ ఏం చేస్తారు మనకి అంటే ఈ సర్వర్ లోనే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఓకే, ఈ సర్వర్ లో అయితే మనకి ర్యామ్ అయితే ఉంటుంది. ఓకే, ఈ సర్వర్ లో అయితే మనకి సిపియు అయితే ఉంటుంది. ఓకే, అయితే ఎప్పుడైనా సరే కస్టమర్ అనే వ్యక్తి ఎస్ నాకు చెక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకొని అతను ఎక్కడో ఉంటాడు. ఎస్, ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. అతను చెక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవడానికి ఇక్కడ ప్రెస్ చేస్తాడు.
ఇక్కడ ప్రెస్ చేసిన వెంటనే ఆ రిక్వెస్ట్ కమ్స్ టు దిస్ ప్లేస్, ఇక్కడికి వస్తుంది. అక్కడ ఎవరు తీసుకుంటారు? ఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకునేది ఆ రిక్వెస్ట్ ని. ఆ రిక్వెస్ట్ ని ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొని, ఓకే మీకు ఏం కావాలా, చెక్ బ్యాలెన్స్ రిక్వెస్ట్ ఇది ఐడెంటిఫై చేస్తుంది. ఇది చెక్ బ్యాలెన్స్ అంటే కస్టమర్ అన్నవాడు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి నాకు రిక్వెస్ట్ ఇచ్చాడు. ఆ రిక్వెస్ట్ తీసుకునేది ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొని ఆ చెక్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది కదా ఈ సర్వర్ లో, ఆ సర్వర్ లో ఉన్న చెక్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ ని ఎస్ ఇక్కడ ఒక ప్లేస్ లో స్టోర్ చేస్తుంది. అది వెంటనే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ లోడ్ చేస్తుంది. అది ఇక్కడ లోడ్ చేసేస్తుంది, ఇక్కడికి వస్తుంది. అది అంటే ఆ ప్రోగ్రామ్ ఇక్కడికి వస్తుంది. అంటే ఏం చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది అసలు ఏ రిక్వెస్ట్ ఇది, చెక్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ రిక్వెస్ట్, చెక్ బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఆ ప్రోగ్రామ్ ఆల్రెడీ, ఆ సాఫ్ట్వేర్ ఆల్రెడీ సర్వర్ లో డిప్లాయ్ అయిపోయింది కదా. ఆ డిప్లాయ్ అయిపోయిన ఈ ప్రోగ్రామ్ ని డైరెక్ట్ ఈ సాఫ్ట్వేర్ ని తీసుకొచ్చి ఈ ప్లేస్ లో స్టోర్ చేస్తుంది. ఆ ప్లేస్ లో స్టోర్ చేసిన తర్వాత ఒక వ్యక్తికి చెప్పిద్ది అనమాట. ఆ వ్యక్తి, ఏ బాబు ప్లీజ్ గో దేర్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ ఇమీడియట్లీ, అంటే ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ అవ్వాలి. ఎగ్జిక్యూషన్ అయితే కానీ కస్టమర్ కి వాడి బ్యాలెన్స్ ఎంతో తెలిసిద్ది, లేకపోతే అవ్వదు అనమాట. సో అందుకోసం ఏం చేస్తుంది అంటే ఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ ఈ పని అంతా చేస్తూ ఉంటుంది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చెక్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ ఇక్కడ లోడ్ చేస్తుంది. ఆ లోడ్ చేసిన తర్వాత మరొక వ్యక్తికి చెప్పిద్ది, ఆ వ్యక్తి వచ్చి దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తాడు. ఎగ్జిక్యూషన్ చేస్తే అప్పుడు బ్యాలెన్స్ అనేది ఎంతో ఆ కస్టమర్ కి వెళ్తుంది. అంటే ఎగ్జిక్యూషన్ జరగాల, అంటే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరగాల. సో ఇక్కడ ఏం చెప్పాలి అంటే, ఇదిగో ఈ ప్లేస్ నే మనం ఏమంటాం అంటే, ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉన్న ప్లేస్, అంటే ఈ ప్రోగ్రామ్ లోడ్ చేయబడిన ప్లేస్ ని మనం ఏమంటాం అంటే మెయిన్ మెమరీ అంటాం. మెయిన్ మెమరీ, ఎస్. ఆ మెయిన్ మెమరీయే ఇప్పుడు మీకు కనపడే ర్యామ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ విల్ బి రిసైడింగ్ ఇన్సైడ్ దిస్ మెయిన్ మెమరీ. ఎప్పుడు? ఎగ్జిక్యూషన్ కోసం. జనరల్ గా అది సర్వర్ లోనే ఉంటుంది, సర్వర్ లో హార్డ్ డిస్క్ లో ఉంటుంది. అయితే ఎప్పుడైతే నువ్వు రిక్వెస్ట్ ఇచ్చాడో కస్టమర్ రిక్వెస్ట్ ఇచ్చాడు కాబట్టి హార్డ్ డిస్క్ లో ఉన్న ఈ ప్రోగ్రామ్ ను తీసుకొచ్చి ఇక్కడ ర్యామ్ లో స్టోర్ చేసిద్ది ఎవరు? ఆపరేటింగ్ సిస్టమ్. దేనికోసం? ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేయడం కోసం. అప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేయడానికి ఒక వ్యక్తి అని చెప్పాం కదా, ఆ వ్యక్తి పేరే సిపియు. అప్పుడు ఆ సిపియు అనేది ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తాడు. అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రోగ్రామ్ ని లోడ్ చేస్తుంది. ఓకే, ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కావాల్సిన సదుపాయాలని చూపిస్తుంది. ఓకే, ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసేది ఎవడంటే సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అందుకే సిపియు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఎగ్జిక్యూషన్ జరుగుతుందంటే మెయిన్ మెమరీలో, ఇన్సైడ్ ద మెయిన్ మెమరీ. ఇన్సైడ్ మెయిన్ మెమరీ అంటే మెయిన్ మెమరీలో ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటుంది అనమాట ఇదంతా. సో అందుకోసం మనం సర్వర్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎస్, మనం ఎప్పుడైనా సరే సర్వర్ లో ఇది నీ సర్వర్ అనుకుంటే, నేను చెప్పాను, నేనేం చెప్పాను, ఇదిగో ఈ చెక్ బ్యాలెన్స్ అనే సాఫ్ట్వేర్ ని సర్వర్ లో డిప్లాయ్ చేయాలని చెప్పాను. ఎస్, సర్వర్ లో డిప్లాయ్ చేయాలని చెప్పాను. అంటే చెక్ బ్యాలెన్స్ అనే ప్రోగ్రామ్, చెక్ బ్యాలెన్స్ అనే సాఫ్ట్వేర్. ఎస్, దిస్ ఇస్ ద సాఫ్ట్వేర్. దిస్ ఇస్ వాట్ చెక్ బ్యాలెన్స్ సాఫ్ట్వేర్. ఇది సాఫ్ట్వేర్. సో ఈ సాఫ్ట్వేర్ ని సర్వర్ లో డిప్లాయ్ చేయాలని చెప్పాను. మరి సర్వర్ లో డిప్లాయ్ చేయడం అంటే ఎక్కడ సైద్ది? సర్వర్ లో ఉన్న ఒక ప్రదేశంలో, సర్వర్ లో ఒక ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశం పేరు ఏంటంటే హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ దేనికి? టు స్టోర్ దిస్ అప్లికేషన్. ఎస్, ఇక్కడ అవుతుంది అది డిప్లాయ్. ఎస్, ఆ సాఫ్ట్వేర్ అంతా ఇక్కడికి వస్తుంది. ఎస్, ఈ సాఫ్ట్వేర్ ఇక్కడికి వస్తుంది. ఏ సాఫ్ట్వేర్? ఇది ఇక్కడ కనపడే సాఫ్ట్వేర్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిప్లాయ్ అయిపోయి ఇక్కడ వస్తుంది. దిస్ ఇస్ వాట్ హార్డ్ డిస్క్. అంటే హార్డ్ డిస్క్ లో కూడా ఇదేంది? ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ అనుకోండి, స్టోరేజ్ పర్పస్ ఎస్ఎస్డి హార్డ్ డిస్క్. ఎస్, ఇలా స్టోర్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ ఇదే ప్లేస్ లో మళ్ళీ కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. యాక్చువల్ ఒక సైడ్ లో, ఒక యాంగిల్ లో, ఒక సైడ్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఇంకో సైడ్ లో ఎస్ ఈ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది, అంటే సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. సో ఇంకొక సైడ్ లో ఇక్కడ సిపియు ఉంటుంది యాక్చువల్ గా, ఇక్కడ ఇక్కడ ఈడు సిపియు. ఈడు సిపియు. ఇంకొక సైడ్ లో ఇక్కడ ఉంటుంది, దిస్ ఇస్ కాల్డ్ ర్యామ్. ర్యామ్, ఇది స్టోరీ. అంటే సిపియు ఇక్కడ ఉంటుంది, ర్యామ్ ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు మనకి చెప్తే ఏం జరిగింది, మనం ఎప్పుడైనా సరే ఎస్, మనం ఎప్పుడైనా సరే ఇదిగో ఇక్కడ కస్టమర్ ఇక్కడ ఉంటాం మనం, ఇక్కడ ఉండి మనం స్టైల్కి ఇలాగా ఫోన్ ఏదో పట్టుకొని మనం చెక్ బ్యాలెన్స్ అనేది క్లిక్ చేస్తాం. చేసిన వెంటనే ద రిక్వెస్ట్ కమ్స్ టు దిస్ ప్లేస్ త్రూ సర్వర్. సర్వర్ ఇలా సర్వర్ లో రిక్వెస్ట్ ఎవరికి వస్తుంది అంటే ఓఎస్కి వస్తుంది. ఓఎస్ తీసుకుని ఆ రిక్వెస్ట్ ని, ఓఎస్ తీసుకున్న ఓఎస్ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ ఏందో చూసిద్ది. ఓహో ఇది చెక్ బ్యాలెన్స్, వాడు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి రిక్వెస్ట్ ఇది. కాబట్టి ఆ బ్యాలెన్స్ చెక్ చేసుకునే రిక్వెస్ట్ ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్ ని ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేయాలి.
ఆ సాఫ్ట్వేర్ని ఎగ్జిక్యూషన్ చేయడానికి ఇక్కడ ప్లేస్ లేదు కదా. అప్పుడు ఏం చేస్తుంది, ఎస్ ఇక్కడ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ కొంత స్పేస్ని అలొకేట్ చేస్తుంది. ఎవరు? ఆపరేటింగ్ సిస్టమే. ఆపరేటింగ్ సిస్టమ్ అలొకేట్ సమ్ మెమరీ లొకేషన్ ఇన్ దిస్ ఏరియా. సో ఆ ఏరియాలో మెమరీ లొకేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ లేనిది అలొకేట్ సమ్ మెమరీ లొకేషన్. అలొకేట్ సమ్ మెమరీ లొకేషన్ ఎస్ చేసిద్ది. చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తుంది, వెంటనే ఇలా 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 ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఇక్కడ లోడ్ చేస్తుంది. అంటే ఆ ప్రోగ్రామ్ని ఇక్కడ ఇచ్చేస్తుంది, చెక్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్. ఆ చెక్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ జరిగితేనే మనకి మన బ్యాలెన్స్ 5,000 10,000 15,000 వస్తుంది. అది ఎగ్జిక్యూషన్ జరగకుండా రాదు. సో అప్పుడు ఏం చేస్తుంది, ఎస్ ర్యామ్ అంటే ఇది, అంటే దిస్ ఈస్ కాల్డ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ మెయిన్ మెమరీ. ఈ మెయిన్ మెమరీ లోడ్ చేస్తుంది. సో మెయిన్ మెమరీలో లోడ్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తుంది, సిపియుకి ఇన్ఫార్మ్ చేస్తుంది, ఏ సిపియు ప్లీజ్ ప్లీజ్ గో టు మెయిన్ మెమరీ అండ్ చెక్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ ఇమీడియట్లీ. నేను చెప్తున్నా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మేజర్. ఇక్కడ ఏం చేస్తుంది, అది ప్రతి కాంపోనెంట్ చేత పని చేపిస్తా ఉంటుంది. ఎవరు? ఆపరేటింగ్ సిస్టమ్. ప్రతి కాంపోనెంట్ చేత పని చేపించే వ్యక్తి ఎవడు? ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా ఏం లేదు. అయితే ఇక్కడ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ పేరు ఏంటంటే లైనెక్స్. దట్స్ ఇట్, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. కాబట్టి ఈ సర్వర్నే మనం లైనెక్స్ సర్వర్ అని పిలుస్తాం. ఈ సర్వర్నే మనం లైనెక్స్ సర్వర్ అంటాం. ఈ సర్వర్నే మనం లైనెక్స్ మిషన్ అని కూడా అంటాం. లైనెక్స్ మిషన్, లైనెక్స్ సర్వర్. సో ఇలాగా అంటే ఇక్కడ రిక్వైర్మెంట్ ఏమంటే మెయిన్ మెమరీ అంటే ర్యామ్. ఎస్ అక్కడ ఏముంటుంది, ఎస్ కొంత మెమరీ లొకేషన్, ఆ స్పేస్ లో మళ్ళీ ఏంది మీ ప్రోగ్రామ్ లోడ్ అయింది. అక్కడ మళ్ళీ ఏం జరుగుతుంది చెప్పండి, సిపియు చేత ప్రోగ్రామ్. సిపియు అంటే ఏంది? ప్రాసెసర్. ప్రాసెసర్ ని సిపియు అంటాం. అందుకనే చాలా మంది మీరు ల్యాప్టాప్ కొనడానికి వెళ్ళినప్పుడైనా సరే, సర్వర్ను కొనడానికి వెళ్ళినప్పుడైనా సరే, చివరికి మీ మొబైల్ను కొనడానికి వెళ్ళినప్పుడైనా సరే ర్యామ్ బాగుండాలి, సిపియు బాగుండాలి అంటారు. కానీ ఎందుకు ర్యామ్ బాగుండాలి, ఎందుకు సిపియు బాగుండాలి ఎవరికి తెలియదు. ఎందుకు ర్యామ్, ఎందుకు సిపియు అంటే ఎస్ ప్రోగ్రామ్స్ అన్ని ఎగ్జిక్యూషన్ చేసేది వీడే. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఒక చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసుకోవాలనుకున్నాడు, మరి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుందంటే ఎవరు చేస్తున్నారు? సిపియు. అలాగా మీరు 4-5 అప్లికేషన్స్ తో వర్క్ చేసేటప్పుడు ఆ అప్లికేషన్స్ మొత్తాన్ని ఎగ్జిక్యూషన్ చేసే వ్యక్తి ఎవడు? సిపియు. సో ఎక్కడ జరుగుతుంది? మెయిన్ మెమరీలో. ఎవరు చేస్తున్నారు? ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఆపరేటింగ్ సిస్టమ్, సిపియు, మెయిన్ మెమరీ యాజ్ వెల్ యాజ్ హార్డ్ డిస్క్. ఈ 4 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఫర్ సర్వర్. ఈ 4 కాంపోనెంట్స్ కూడా మన కంప్యూటర్ లో ఉంటాయా? కంప్యూటర్ లో కూడా ఉంటాయి. అయితే వాటి కెపాసిటీ వేరు, ఇక్కడ ఈ కెపాసిటీ వేరు. నేను చెప్తాను, దిస్ ఇస్ సర్వర్. ఆ సర్వర్ లో ర్యామ్, సిపియు, ఎస్ఎస్డి ఇది. సో హార్డ్ డిస్క్ అనేది స్టోరేజ్ పర్పస్. ఈ హార్డ్ డిస్క్ లోపలే ఇదిగో ఈ సాఫ్ట్వేర్ ఉంది. ఈ హార్డ్ డిస్క్ లోపలే ఓఎస్ కూడా ఉన్నది. హార్డ్ డిస్క్ లోపలే. కానీ గుర్తుపెట్టుకోండి, హార్డ్ డిస్క్ లోపల సిపియు ఉండదు, హార్డ్ డిస్క్ లోపల ర్యామ్ ఉండదు. హార్డ్ డిస్క్ లోపల అంటే ఎస్ఎస్డి లోపల ఉండే ఐటమ్స్ ఏంటంటే సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. ఎస్ తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, ఇవన్నీ హార్డ్ డిస్క్ లో ఉంటాయి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూ కెన్ ఏబుల్ టు గెట్ దిస్, అదర్వైజ్ నథింగ్ ఈస్ దేర్. అసలు నువ్వు చేసే పనిని ఏమిటో కూడా తెలియదు, ఎవరికి తెలియదు. అందుకని మనం ఆపరేటింగ్ సిస్టమ్ అని ఏమని పిలుస్తామంటే, ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ విచ్ ఇస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద హార్డ్వేర్, విచ్ ఇస్ ఇంటర్ఫేస్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ యూజర్. మనం అట్లా యాక్చువల్గా అట్లా డిఫైన్ చేయాలి సాఫ్ట్వేర్ ని, ఏది ఓఎస్ ని. ఎస్ అర్థమవుతుంది అప్పుడు అయితే ఎందుకు ఇక్కడ ర్యామ్ అనేది, ఎందుకు ఇక్కడ సిపియు అనేది, ఎందుకు అనేది. సో ఎస్ సార్. సో ఇప్పుడు యాక్చువల్ గా ఇది ప్రాసెస్, అందుకోసం మనం సిపియు ర్యామ్ ను వాడుతున్నాం. సో జనరల్ గా కొంతమంది ర్యామ్ తక్కువ ఉంటే స్లోగా ఉంటది అంటారు. గుర్తుపెట్టుకోండి. అరే 2 GB ర్యామ్ ఏమిరా స్పీడ్ ఉండదు అంటాడు. గుర్తుందా మీకు? ల్యాప్టాప్ ఎస్ సార్. కొనేటప్పుడు 2 GB ర్యామ్ తీసుకున్నాం అనుకోండి, 2 GB ర్యామ్ వేస్ట్ అమ్మా, పనిచేయదు సరిగా. ఎందుకు? ఇదే ప్రాబ్లం. ఏదైనా సరే ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ జరగాలంటే ఎక్కువ కొంచెం స్పీడ్ ఉండాలి. స్పీడ్ ఉండాలంటే ర్యామ్ కెపాసిటీ బాగుండాలి. సిపియు కూడా అంతే, అన్ని సాఫ్ట్వేర్లను ఎగ్జిక్యూషన్ చేసే వ్యక్తి సిపియు. మరి అలాంటి సిపియుకి చాలా పవర్ ఉండాలి. పవర్ ఉండాలి కాబట్టి మనం ఎక్కువగా సిపియు కెపాసిటీ ఎక్కువ తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి అట్లా. సో ఈ ఈ డయాగ్రామ్ లో మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నో లేదు సార్. లేదుగా డయాగ్రామ్ లో క్లియర్. క్లియర్ అవునా? ఎందుకు ర్యామ్, ఎందుకు సిపియు క్లియర్, ఎందుకు ఎస్ఎస్డి కూడా క్లియర్. ఓకే ఎస్ సార్. రైట్ ఓకే గుడ్.
సో మీకు తెలిసినంత వరకు మీ భాషలో చెప్పాలంటే సో ర్యామ్, ఓకే, ర్యామ్. తర్వాత ఏంటి సిపియు ఇట్లా. సో జనరల్ గా మీకు అంటే మనం జనరల్ భాషలో మాట్లాడుతాం. మీ భాషలో చెప్పాలంటే గతంలో ర్యామ్ అయితే 125 MB ఉండేది గతంలో. తర్వాత దాన్ని 256 MBకి వచ్చేసింది. తర్వాత మళ్ళీ దాన్ని 512 MBకి వచ్చింది. ఎస్. గతంలో అట్లా ర్యామ్లు వాడేవాళ్ళు. ఎస్ ఎస్. ఇప్పుడు సపోజ్ మీరు 2004 2005 కాలంలో ఇవే వాడేవాళ్ళు. ఏది 125 2 బిట్స్ గ్రేట్ అసలు. 2004లో కూడా 2000 సంవత్సరంలో కూడా 2000 సంవత్సరం 2004లో కూడా సేమ్ ఇదే 512 MB ర్యామ్ అంటే సూపర్ అసలు గ్రేట్ అనేవాళ్ళు. ఇక ఆ తర్వాత గ్రేట్ నుంచి మళ్ళీ ఏం చేశారు, 1 GB వెళ్ళిపోయింది. 1 GB. సో 1 GBకి వెళ్ళింది. సో 1 GB కాస్త 2 GB అయింది. ఓకే, 2 GB ర్యామ్లు వచ్చేసినాయి మార్కెట్లో. 2 GB కాస్త సో 4 GB ర్యామ్లు వచ్చినాయి. 4 GB కాస్త ఇప్పుడు 8 GB. 8 GB కాస్త 16 GB. 16 32 GB. 32 నుంచి 64 GB ర్యామ్లు కూడా ఉన్నాయి ప్రజెంట్ మార్కెట్లో. 64 GB ర్యామ్ అంటే అంత పవర్ఫుల్ ర్యామ్. 64 GB ర్యామ్స్. సరే, మరి సిపియు విషయాలకు వస్తే గతంలో మనకి ఏంటంటే P3 ప్రాసెసర్లు ఉండేవి. అంటే సిపియు అంటే ఏంది, ప్రాసెసర్. మనకి ఏమైంది, P3 ఉండేవి. తర్వాత ఇంకొకటి ఏమొచ్చినాయి, రియల్ గా చెప్పాలంటే P4 వచ్చాయి. తర్వాత ఏంటంటే కోర్ టు డ్యూయల్. తర్వాత ఏంటంటే డ్యూయల్ కోర్. తర్వాత ఏమంటే ఐ3. తర్వాత ఏంటంటే ఐ5. తర్వాత ఏంటంటే ఐ7. అవునా, ఐ7. తర్వాత ఏంది ఇప్పుడు ఐ9. అవునా కాదా? ఇవన్నీ మనం చూస్తున్నాం రియల్ గా. ఎస్. సార్. ప్రాసెసర్లు ఇవన్నీ ఏమో ర్యామ్లు. ఓకే, బాగుంది. అయితే వీటిని మనం ఎలా చూసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి. ఇది సపోజ్ నా సర్వర్ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో దిస్ ఇస్ మిషన్ 1 అండ్ మిషన్ 2. ఇక్కడ ఒక 3 కంప్యూటర్స్ ఉన్నాయి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఇది కంప్యూటర్ అనుకోండి, సర్వర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, 3 ఉన్నాయి. ఈ మూడిట్లో ఫస్ట్ దాంట్లో ఒక ర్యామ్ వచ్చేసి మనకి 8 GB ర్యామ్ వేసాను ఇక్కడ. రెండో దాంట్లో వచ్చేసరికి సిపియు అనేది ఐ3 సిపియు. సో ఇక్కడ ఈ మిషన్ లో వచ్చేసరికి ర్యామ్ వచ్చేసరికి 16 GB ర్యామ్ వేసాను. ఇక్కడ సిపియు వచ్చేసరికి ఐ ఐ5 ఐ5. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ర్యామ్ ఎక్కువ తీసుకున్నాను. ర్యామ్ వచ్చేసరికి 16 GB తీసుకున్నాను. ఓకే, తర్వాత సిపియు వచ్చేసరికి ఐ7 తీసుకున్నాను. ఐ7. సో 1 2 3 ఈ మిషన్స్ చాలా మంది అంటారు ఇది తీసుకోండి మంచిది, ఇది తీసుకోండి బాగుండదు అంటారు. మనం ఎలా డిసైడ్ అవ్వాలా ఏది బెస్ట్ అనేది ఇప్పుడు మీకు అర్థమైందా? ఏది బెస్ట్ వీటిల్లో మీరు ఎలా డిసైడ్ అవుతారు, ఏది బెస్ట్, ఏది పర్చేజ్ చేయాలి? 16 GB i7. 16 GB. వై? బికాస్ దిస్ విల్ గివ్ యూ హై పెర్ఫార్మెన్స్, గుడ్ పెర్ఫార్మెన్స్. సో ఇవన్నీ ఏంది, స్లో అవుతాయి. ఎందుకు? అది లేదు కదా, విషయం లేదు, కొంచెం తక్కువ ప్రాసెసింగ్ స్పీడ్ తక్కువగా ఉంటాయి. సో దిస్ విల్ గివ్ యూ గుడ్ పెర్ఫార్మెన్స్. చాలా మంది అంటారు హౌ కెన్ యూ డిసైడ్ ద సర్వర్ పెర్ఫార్మెన్స్, కంప్యూటర్ పెర్ఫార్మెన్స్? సో హౌ కెన్ యూ డిసైడ్ ద సర్వర్ పెర్ఫార్మెన్స్ ఆర్ కంప్యూటర్ పెర్ఫార్మెన్స్ అంటే మీరు ఏం చెప్పాలా, బేస్డ్ ఆన్ ద ర్యామ్ అండ్ సిపియు. ఎస్. హౌ కెన్ యూ డిసైడ్ ద సర్వర్ పెర్ఫార్మెన్స్, అంతేనా? Yes, sir. How can you decide the performance of the server? సర్వర్. సో ఒక సర్వర్ పెర్ఫార్మెన్స్ కానీ ఒక కంప్యూటర్ పెర్ఫార్మెన్స్ కానీ మనం ఎలా డిసైడ్ చేస్తామంటే ఆన్సర్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద సిపియు అండ్ ర్యామ్. ఈ రెండింటిని బట్టి డిసైడ్ చేస్తాం మనం ఈ సర్వర్ బాగుంటుంది, ఈ సర్వర్ బాగుండదని. ఈవెన్ ల్యాప్టాప్ కూడా అంతే. నేనేం చేస్తాను, ల్యాప్టాప్ కూడా రాయొచ్చు. హౌ కెన్ యూ డిసైడ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద సర్వర్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏదైనా రాసుకోవచ్చు. బట్ మనం యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్స్, మనం యాక్చువల్గా క్లౌడ్ ఇంజనీర్స్ దేంతో పనిచేయాలి, సర్వర్తో పనిచేయాలి. సో మనకు సిపియు ర్యామ్ గురించి ఎక్కువ తెలియాలి.
ఎందుకు సిపియు ర్యామ్ ఎక్కువ తెలియదు, మనం పనిచేసేది ఎక్కడ, సర్వర్స్ లో. కాబట్టి మనకి వాటి గురించి తెలియాలి కాబట్టి నేను చెప్పాను. బాగుంది. సో ఇది యాక్చువల్ గా బేస్డ్ ఆన్ ద సిపియు అండ్ ర్యామ్. ఓకే, కెపాసిటీ ఇట్లా ఈ విధంగా మనం చూస్తాం. సో ర్యామ్ కానీ సిపియు కానీ. మరి ఇప్పుడు సరే బాగుంది. జనరల్ గా ఇప్పుడు సరే ఒక ల్యాప్టాప్ ఉంది. సో ఈ ల్యాప్టాప్ ఉంది, నాదే ఉంది. దీంట్లో ర్యామ్ అనేది చూసుకోవాలి నేను. సో ఐ వాంట్ టు చెక్ ద ర్యామ్, ఐ వాంట్ టు చెక్ ద సిపియు. సో సిపియుని ర్యామ్ చెక్ చేసుకోవాలా? ఆప్షన్ ఐడియా ఉందా మీకు? ఇప్పుడు మీరు ఒక ల్యాప్టాప్ వాడుతున్నారు, సడన్ గా మీ ఫ్రెండ్ వచ్చి ర్యామ్ ఎంత సిపియు ఎంత చెప్పండి మీద అని అంటారు. అంటే చెక్ చేసుకోవాలి ఎలాగా? డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్? సెట్టింగ్స్. సెట్టింగ్సా? సో చూడండి, రియల్ గా మీరు దానికోసం చూడండి ఎలా అంటే ఎంఎస్ ఇన్ఫో 32 అనే మనకు ఆప్షన్ ఉంది. ఎంఎస్ ఇన్ఫో 32, ఎంఎస్ ఇన్ఫో 32 అనే ఒక ఆప్షన్ ఉంది మనకి. యాక్చువల్ ఎంఎస్ ఇన్ఫో 32. సో ఎంఎస్ ఇన్ఫో 32 అనేది విండోస్ కమాండ్. యాక్చువల్ ఎంఎస్ ఇది యాక్చువల్ గా. సో ఎంఎస్ ఇన్ఫో 32 అనేది మనం రన్ కమాండ్ లో టైప్ చేస్తే చాలు, మనకు సంబంధించిన ఆ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా, మన సిస్టానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది, మన ల్యాప్టాప్ కి సంబంధించి. ఎంఎస్ ఇన్ఫో 32 ఎలాగా అదంటే, ఎస్ రన్ కమాండ్, దిస్ ఇస్ రన్ కమాండ్. స్టార్ట్ బటన్ ప్లస్ ఆర్ ప్రెస్ చేస్తే రన్ కమాండ్ వస్తుంది. సో రన్ కమాండ్ వచ్చిన తర్వాత మీరు ఎంఎస్ ఐఎన్ఎఫ్ఓ ఇన్ఫో 32 ప్రెస్ చేయండి. ఎంఎస్ ఇన్ఫో 32 ప్రెస్ చేయండి. ఎస్, ఇది యాక్చువల్ ఇట్లా వస్తుంది. చూసారా? అసలు నాకు టోటల్ ఇన్ఫర్మేషన్, అసలు నా ఆపరేటింగ్ సిస్టమ్ పేరేంటి, ఆ, అసలు నా దగ్గర ఎస్ ర్యామ్ ఏంటి, దాని ప్రాసెసర్ ఏంటి, టోటల్ గా అన్నీ వస్తాయి. చూసారా? ఇక్కడ 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 మీరు చూస్తే టోటల్ అన్నీ వచ్చేస్తాయి. టోటల్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఎస్. చూసారా? ఇది యాక్చువల్. సో ఇది ఎట్లా వస్తుంది అనమాట. ఎంఎస్ ఇన్ఫో 32 మనం టైప్ చేస్తే ఇవి వస్తాయి. సో రియాలిటీలో మీరు చూస్తే చూడండి, రియల్ గా ఇదిగోండి, ఇదిగోండి ఇక్కడ చూస్తే మీరు, ఎస్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ నాకు మన ఓఎస్ పేరు ఏంటి, ఓఎస్ నేమ్, ఎస్, మా ఓఎస్ పేరు ఏంటంటే మైక్రోసాఫ్ట్ విండోస్. అంటే ఈ ల్యాప్టాప్ లో ఈ మిషన్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇది, ఈ వర్షన్ ఉంది, దాని పేరు విండోస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్, ఎస్, మోస్ట్ ప్రాబ్లీ మీరు కంపెనీలో జాయిన్ అయిన ఎక్కడ చేసినా సరే మీకు ఒక ల్యాప్టాప్ ఇస్తాడు. ఆ ల్యాప్టాప్ ఎస్ విండోస్ ల్యాప్టాప్ మాత్రమే ఇస్తాడు. విండోస్ నుంచే మనం లైనక్స్ కనెక్ట్ అవుతాం. అది వేరే విషయం, నేను నేర్పిస్తాను ఎట్లా కనెక్ట్ అవ్వాలో. ఆ తర్వాత ఇక ఓఎస్ మ్యానుఫ్యాక్చర్ ఎవరు అని అంటే, ఎస్ చెప్పాడు, ఏఎస్ ఎవరు, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, వీడు ఓఎస్ మ్యానుఫ్యాక్చర్. అర్థమైందా? ఇది. సో దీని తర్వాత నెక్స్ట్ మీరు చూస్తే, ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ప్రాసెసర్ కనిపిస్తుందా? ప్రాసెసర్, ప్రాసెసర్ కనిపిస్తుందా? ఇదిగోండి ప్రాసెసర్, ఇది ఇక్కడ ఎస్ సార్. చూసారా? ప్రాసెసర్. సో ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్. ఎంత ఇది? i7. ఎస్, అంటే ఇది i7 సిపియు, అంటే ప్రాసెసర్. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ ఇది. అయితే ఇక్కడ కిందకి మీరు వస్తే, కొంచెం కిందకు వస్తే మీరు చూస్తే చూడండి, ఉమ్, ఇక్కడ ర్యామ్ కనిపిస్తుంది. ఎస్, ఇదిగోండి చూడండి ర్యామ్. అంటే మీకు, అంటే నేను కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను స్పష్టంగా. ఇది చూడండి, చూసారా? ఎస్ ర్యామ్. సో ఇది, సో ఇన్స్టాల్ ఫిజికల్ మెమరీ ర్యామ్. ఎస్. సో ఎస్ ర్యామ్ సార్. వచ్చేంత 16 GB అట్లా. సో ఈ విధంగా మీరు మీ సిస్టమ్ గురించి పూర్తి స్థాయి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు పాయింట్ ఏంటంటే, ఇందాక నేను చూపించాను కొన్ని కొన్ని విషయాలు. దాంట్లో మీకు చూస్తే, దాంట్లో మీరు చూస్తే సిపియు
ఉంది. అంటే సిపియుని మనం ఏమంటాం, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని పిలుస్తున్నాం. ఓకే ఫైన్. సిపియుని మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని పిలుస్తున్నాం. ఓకే బాగుంది. అయితే దాని పక్కనే చూసారా కొంత ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. ఇదిగో సిపియు అనేది బాబు బానే ఉంది, ఇది i7 అయితే i7 గాని ఇదిగో ఇక్కడ దీని కోర్స్ చూస్తే కోర్స్ అంటే ఏంది అంటే దాని కెపాసిటీ చూస్తే ఇక్కడ మీరు ఇదిగో ఇక్కడ ఇలా చూసారా 2 కోర్స్. ఎస్ అంటే 2 కోర్ సిపియు, దాన్నే మనం ఏమంటాం అంటే 2 కోర్ సిపియు. అంటే ఇది i7 కావచ్చు కానీ 2 కోర్ సిపియు. మళ్ళీ i7 కావచ్చు, దాన్ని మనం 4 కోర్ సిపియు, 4 కోర్ సిపియు ఇట్లా ఉంటాయి అనమాట మోడల్స్. అంటే పవర్ఫుల్ అనమాట. ఇప్పుడు 4 కోర్ బెస్టా 2 కోర్ బెస్ట్ అంటే 4 కోర్ బెస్ట్. ఇప్పుడు i7 ఉంది, సపోజ్ 8 కోర్ అన్నాం అనుకోండి, 8 కోర్ సిపియు. అంటే ఇప్పుడు ఏం వచ్చింది మనకి, 2 కోర్ అంటే ఒకలాంటి ప్రైస్ ఉంటుంది, i7 కానీ i7 లో కూడా ఇట్లా రకాలు, అది 2 కోర్ సిపియో 4 కోర్ సిపియో 8 కోర్ సిపియో అంటే కెపాసిటీ ఎన్ని కోర్స్ ఉంటే అంత కెపాసిటీ బలంగా పనిచేస్తాం, అంత పెర్ఫార్మెన్స్ ఇస్తుంది మనకి. సో i7 8 కోర్ సిపియు బెస్టా, i7 2 కోర్ సిపియు బెస్టా, మీ అంచనా చెప్పండి ఏది బెస్ట్? 8 2 కోర్. core. ఎస్ 8 కోర్ ఈస్ గుడ్ ఫర్ యూ. వై? బికాస్ దిస్ ఇస్ హ్యావింగ్ గుడ్ స్పీడ్. ఎస్ అట్లా అన్నమాట. అట్లా మనం డిసైడ్ చేయాలి రియల్ గా. అయితే మరి సర్వర్లో కూడా ఇలాగే ఉంటాయి సార్. సర్వర్లో కూడా ఇలాగే ఉంటాయి. అంటే సర్వర్లు ఎట్లా ఉంటాయి, సర్వర్లో మీరు ఎట్లా ఉంటాయి అంటే గుర్తుపెట్టుకోండి, ఒక సర్వర్లో అంటే ఇక్కడ చూసినట్లే సర్వర్లో కూడా ఉంటాయి. ఇక్కడ చూసినట్టే సర్వర్లు ఉంటాయి. అయితే అవి ఎలాగ ఉంటాయి, అది 1 కోర్ సిపియు, 2 కోర్ సిపియు, 3 కోర్ సిపియు, 3 కోర్ సిపియు, అట్లా డాష్ 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 సో మెనీ కోర్స్ ఆర్ అవైలబుల్. సో దాన్నే మనం ఏమంటాం, ఒకటి రాసి సిపియు 1 కోర్ సిపియు అంటాం దీన్ని, రెండు రాసి సిపియు రాస్తే 2 కోర్ సిపియు, మూడు రాసి అట్లా మనం డిసైడ్ చేయాలి. 3 కోర్ సిపియు, 1 కోర్ సిపియు, 2 కోర్ సిపియు ఇట్లా. సో ఇవన్నీ మనకి, సో డాష్ 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 ఎంత కోర్ దాకా ఉంటాయి మనకి ఇప్పుడు జనరల్ గా అంటే 8 కోర్ సిపియులు కూడా ఉన్నాయి మనకి. అంటే అంత కెపాసిటీ 4 కోర్ 8 సిపియు, 8 కోర్ కూడా మనకు ఉన్నాయి, అంత కెపాసిటీ. ఓకే గుడ్. సరే మనం అంటే సర్వర్లో మనం అంత కెపాసిటీ సర్వర్లు కూడా మనం చూస్తాం. మరి ర్యామ్లు ఎంతవరకు ఉన్నాయి, ర్యామ్లు 512 MB మొదలు పెట్టుకొని 6 TB ర్యామ్స్ కూడా మనకు ఉన్నాయి. 512 MB మొదలు పెట్టుకొని 6 TB ర్యామ్స్ కూడా మనకి ఉన్నాయి. అంతవరకు మనం పనిచేయచ్చు. అంటే అది ఎలాగ ఏందనేది నేను చెప్తాను, ఇప్పుడే చెప్తాను. నో ప్రాబ్లం. గుడ్. ఓకే ఫైన్. సో ఈ క్లారిటీ వచ్చేసిందా మీకు? నో ప్రాబ్లం. ఇప్పుడు మీకు 2 కోర్ సిపియు 3 కోర్ సిపియు 4 కోర్ సిపియు ఇక మీకు అర్థమైపోద్ది, ఇబ్బంది లేదు. ఓకే Yes, sir. యా గుడ్. సో ఇప్పుడు చూస్తే మీరు సింపుల్ గా మీరు మనకి 1 కోర్ సిపియు, 2 కోర్ సిపియు, 3 కోర్ సిపియు, డాష్ 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 404 8 కోర్ సిపియు, అంత కోర్ సిపియులు ఉన్నాయి. అర్థమైందా? ఎస్. ఓకే. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి 512 MB ర్యామ్, 512 MB. సో 1 GB. 512 MB ర్యామ్స్ ఉన్నాయి, 1 GB ర్యామ్లు ఉన్నాయి, 2 GB ర్యామ్స్ ఉన్నాయి. అలా అలా డాష్ 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 ఇలా చూస్తే మీకు 6 TB, 6 TB ర్యామ్స్, అంత కెపాసిటీ, అంత హైయెస్ట్ కెపాసిటీ ఇట్లా. ఇవేమో ర్యామ్స్. ఇవేమో సిపియు. అంటే ఈ సర్వర్లో ఏది వాడతారు సార్ అంటే మనం ఎంత కెపాసిటీ ర్యామ్లు తీసుకోవాలి, ఎంత కెపాసిటీ సిపియులు తీసుకోవాలి, ఇప్పుడు నేను చెప్తా. అసలు మనకు ఒక సర్వర్ ఉంది కరెక్టే, ఆ సర్వర్లో ఎంత కెపాసిటీ ర్యామ్స్ తీసుకోవాలి, ఎంత కెపాసిటీ సర్వర్ తీసుకోవాలి నేను చెప్తాను. ఓకే గుడ్ ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు ఓకే ఇంతవరకు బాగానే ఉంది. సో ఇప్పుడు రియాలిటీలో చూస్తే మీకు సరే సిపియు ర్యామ్ అర్థమైంది. తర్వాత నెక్స్ట్ పాయింట్లో ఏంటంటే మీకు డైరెక్ట్ గా ఇప్పుడు ఏంటి మనకు కావాల్సింది, హార్డ్ డిస్క్. వాట్ ఈస్ హార్డ్ డిస్క్? సో హార్డ్ డిస్క్, సో పెర్ఫార్మెన్స్ అవన్నీ ఇష్యూస్ వచ్చేసరికి మనకు సిపియు ర్యామ్ వచ్చేసింది. హార్డ్ డిస్క్ అంటే, హార్డ్ డిస్క్ అంటే ఏంటి అసలు? సో హార్డ్ డిస్క్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి రియల్ గా చెప్పాలంటే,
ఇప్పుడు హార్డ్ డిస్క్ అనేది దేనికంటే ఇట్స్ స్టోరేజ్ పర్పస్. ఎస్, స్టోరేజ్ పర్పస్. బై యూజింగ్ దిస్ హార్డ్ డిస్క్ we can store our data. we can store our data. ఎస్, ఆ డేటాని స్టోరేజ్ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తాం. అయితే హార్డ్ డిస్క్లు అనేవి జనరల్ గా మనం చూస్తే ఎస్, నార్మల్ హార్డ్ డిస్క్లు ఉన్నాయి. ఎస్ ఎస్, తర్వాత ఎస్ఎస్డీలు వచ్చినాయి ఈ మధ్యకాలం. ఎస్ఎస్డి చాలా చాలా వెరీ వెరీ ఫాస్ట్. అంటే నార్మల్ కి ఎస్ఎస్డికి తేడా ఏంటి అంటే, యాక్చువల్ గా చెప్పాలంటే నార్మల్ ఎస్ఎస్డి, నార్మల్ హార్డ్ డిస్క్ యాజ్ వెల్ ఎస్ఎస్డి. అంటే ఎప్పుడైనా సరే మీరు చూసుకోండి, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. సో ఆ వ్యక్తి ఇక్కడ తను డిపాజిట్ చేశాడు అనుకోండి, డిపాజిట్ చేశాడు. సో ఈ వ్యక్తి ఈయన డిపాజిట్ చేశాడు. సో ఈ డిపాజిట్ చేసింది ఇలా ఇలాగా సర్వర్కి వచ్చింది. ఎస్ ఎస్, సర్వర్కి వచ్చింది. ఆ సర్వర్ లో ఇక్కడ మనకి ఏంటి, డిస్క్ ఉంటుంది, యాక్చువల్ డిస్క్. సో ఇది డిస్క్. సో డైరెక్ట్ గా సర్వర్ లో డిస్క్ లో డేటా స్టోర్ అయింది. ద డేటా విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ డిస్క్. ఓకే, ఓకే, బాగుంది. అయితే ఈ డిస్క్ ఇది సర్వర్ 1 అనుకోండి. ఇది సర్వర్ 1. సర్వర్ 1 లో ఈ డిస్క్ ఉంది. అయితే ఈ డిస్క్ ఏంటంటే నార్మల్ హార్డ్ డిస్క్. నార్మల్ హార్డ్ డిస్క్. అయితే ఇంకొక బ్యాంక్ వాడు ఏం చేశాడంటే నార్మల్ హార్డ్ డిస్క్ లేకుండా ఎస్, ఇంకొక సర్వర్, ఇంకొక బ్యాంక్ వాడు కూడా డిపాజిట్లు తీసుకుంటాడుగా. ఇంకొక బ్యాంక్ వాడు ఏంటంటే నార్మల్ హార్డ్ డిస్క్ కాకుండా ఎస్, డైరెక్ట్ గా ఎస్ఎస్డీలు తీసుకున్నాడు. వాడు ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ తీసుకున్నాడు. సో ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ లో ఈ డిపాజిట్ ఎలా ఇక్కడ స్టోర్ అయింది. అవసరం మరి ఇప్పుడు నార్మల్ హార్డ్ డిస్క్ దేనికి, స్టోరేజ్ కోసమే. మరి ఎస్ఎస్డీలు దేనికి, స్టోరేజ్ కోసమే. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ నార్మల్ హార్డ్ డిస్క్ అండ్ ఎస్ఎస్డి? ఏంటి డిఫరెన్స్ ఏంటి? అది స్టోరేజ్ కోసమే, ఇది స్టోరేజ్ కోసమే. ఆ ఇది సర్వర్ 1 లో ఉంది, ఇది సర్వర్ 2 లో ఉంది. అంటే నెక్స్ట్ వేరే సర్వర్, వేరే బ్యాంక్ సర్వర్. దిస్ ఇస్ బ్యాంక్ 1, దిస్ ఇస్ బ్యాంక్ 2 సర్వర్ అనుకోండి. బ్యాంక్ 1 వాడేమో నార్మల్ హార్డ్ డిస్క్ వాడుతున్నాడు, బ్యాంక్ 2 వాడేమో ఎస్ఎస్డి వాడుతున్నాడు. అయితే డిఫరెన్స్ ఏందా అంటే ఇక్కడ ఇక్కడ స్టోరేజ్ అనేది ఫాస్ట్ గా జరిగింది అనమాట. ఇక్కడ స్లోగా జరిగింది. స్లో, వెరీ వెరీ స్లో, డెడ్ స్లో. మరి ఇక్కడ స్టోరేజ్ అనేది వెరీ వెరీ ఫాస్ట్, చాలా ఫాస్ట్ గా జరిగింది. సూపర్ ఫాస్ట్ అన్నమాట. అంటే ఫాస్ట్ గా స్టోర్ అవుతుంది డేటా. అర్థమైందా? డేటా ఫాస్ట్ గా స్టోర్ అయింది అంటే స్టోర్ అవడం వల్ల వెంటనే వాడికి రిప్లై వచ్చింది, ఏ బాస్. స్టోర్ అయిన వెంటనే రిప్లై వచ్చింది, ఏ బాస్, యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ క్రెడిటెడ్ విత్ 5,000 రూపీస్ అని ఇమ్మీడియట్ గా మెసేజ్ వచ్చింది. ఎందుకు, స్టోరేజ్ అయిపోయింది వెంటనే స్పాట్ లో. ఇక్కడ ఏంది, స్టోరేజ్ స్లో అయింది. అప్పుడు ఏం జరిగింది, పూర్తి స్థాయిలో ఇట్ ఈస్ గెటింగ్ లేట్. దట్ మీన్స్ మెసేజ్ గెటింగ్ లేట్. చాలా టైం తర్వాత మెసేజ్ వచ్చింది. ఏంది, కొన్ని సందర్భాల్లో మెసేజ్ డిలే అయింది. అంటే ఎట్లాగా, మనమేమో ఆల్రెడీ డిపాజిట్ చేస్తుంటాము, చేసిన 10 నిమిషాలకు డిపాజిట్, ఏ బాబు యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ క్రెడిటెడ్ విత్ 5,000 అంటే 5 నిమిషాల తర్వాత వస్తే బెస్టా, స్పాట్ లో వస్తే బెస్ట్ అని చూస్తే స్పాట్ లోనే బెస్ట్. అంటే ఇక్కడ ఫాస్ట్ గా స్టోర్ జరుగుతూ ఉంటుంది, ఫాస్ట్ గా రిఫ్లెక్ట్ అవుతా ఉంటుంది డేటా. అయితే ఇది ఇక్కడ నార్మల్ హార్డ్ డిస్క్ లో మనం ఉన్న డేటా ఉంది అంటే నార్మల్, ఇక్కడేమో SSD లో ఉంది. సో నువ్వు ఏటీఎం సెంటర్కి వెళ్ళావు, ఏటీఎం సెంటర్కి వెళ్ళి కార్డు ఇన్సర్ట్ చేసేసి ఆ ఏటీఎం నుంచి అమౌంట్ తీసేటప్పుడు ఎస్ఎస్డిలో ఉన్న డేటాని ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు, ఈజీ టు రీడ్, ఫాస్ట్ గా రీడ్ చేయొచ్చు. అంటే ఫాస్ట్ గా, అక్కడ స్టోరేజే కాదు, ఇక్కడ రీడింగ్ కూడా ఫాస్ట్ అయింది, డేటా రిట్రీవల్ కూడా ఫాస్ట్ గా ఉంటది. అయితే ఇక్కడ సర్వర్ 1 లో ఉందే నార్మల్ హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా, నువ్వు ఏటీఎం సెంటర్కి వెళ్ళి కార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ డేటాను రిట్రీవల్ తీసుకోవడం స్లోగా ఉంటది. అంటే కంపేర్ దెన్ దిస్ వన్ ఎస్ఎస్డి. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్, మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఆర్గనైజేషన్స్ యూజింగ్ ఎస్ఎస్డి ఓన్లీ నవ్ డేస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజింగ్ ఎస్ఎస్డి. అంటే మనకి ఏంది, నార్మల్ డిస్క్ స్టోరేజ్ పర్పస్ గతంలో. అయితే దానికి రేట్ ఏమైనా తేడా ఉంటుందా? ఎస్, చాలా రేట్ తేడా ఉంటుంది. ఎస్ ఎస్ ఎస్, ఇది యాక్చువల్ గా ఇది మొత్తం కూడా మనకి 5,000కి వస్తే ఇది వచ్చేసరికి దగ్గర దగ్గర చెప్పాలంటే ఒక 15,000కి వస్తుంది. అంటే అంత డిఫరెన్స్ ఉంటుంది. ఎస్, ఎక్కువ వేయచ్చు కూడా. అంటే అంత కాస్ట్ అనమాట ఎస్ఎస్డి అనేది. అంటే అది చీప్, ఇది కాస్ట్. అది ఫాస్ట్, అది స్లో, ఇది ఫాస్ట్. అదే డేటా రిట్రీవల్ కూడా ఫాస్ట్ అయింది, డేటా స్టోర్ కూడా ఫాస్ట్ గా జరుగుతా ఉంటుంది. సో దానివల్ల కస్టమర్ ఎస్ మే ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. దాట్స్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ ఎస్ఎస్డి నవ్ డేస్. సో ఎస్ఎస్డి లేకపోతే కష్టం. సో మనకి కూడా ఎస్,
ఇవన్నీ చూస్తే ఏడబ్ల్యూఎస్ వాడు మనకి కూడా ఏం చేస్తున్నాడంటే, చూడండి ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి మనకి ఇదిగో వాడు ఒక ఫెసిలిటీ ఇచ్చాడు. ఏం ఫెసిలిటీ? అరే బాబు! నీకు సర్వర్ కావాలి. ఓకే. సర్వర్ కావాలంటే ఏం చేయాలా? ఇదిగో నా దగ్గరికి రా. ఏం చేయాలా? నువ్వు నా దగ్గర ఒక అకౌంట్ తీసుకో. యెస్. అకౌంట్ తీసుకున్న తర్వాత దాంట్లో లాగిన్ అవ్వు. ఓకే. అవుతాను. అయిన తర్వాత ఏం చేసుకోవచ్చు? లాగిన్ అయిన తర్వాత నువ్వే ఒక సర్వర్ క్రియేషన్ చేసుకో. క్రియేట్ యువర్ ఓన్ సర్వర్. డూ దిస్ ప్రాక్టీస్. ఏదో మీరు స్టూడెంట్ కాబట్టి. అంటే ఈ అకౌంట్ ఏంది? స్టూడెంట్ అకౌంట్. మీరు స్టూడెంట్ అకౌంట్ తీసుకొని లాగిన్ అయిపోయి సర్వర్ మీ అంతట మీరే తయారు చేసుకోవచ్చు. అయితే మరి ఆ సర్వర్ తయారు చేసేటప్పుడు యెస్, ఏడబ్ల్యూఎస్ వాడు ఇక్కడ మనం చూపించిన ర్యామ్ అవ్వచ్చు, సిపియు అవ్వచ్చు, యెస్ ఆపరేటింగ్ సిస్టమ్ అవ్వచ్చు, ఎస్ఎస్‌డి హార్డ్ డిస్క్ అవ్వచ్చు. ఇవన్నిటిని వాడు ఫ్రీగా ఇస్తున్నాడు. ఫ్రీగా. అంటే ఫ్రీగా అంటే ఏ ఓఎస్ ఇస్తాడు? ఏ ఓఎస్ అయినా. మీరు లైనక్స్ అయినా తీసుకోండి. యెస్. ఇంకోటి విండోస్ అయినా తీసుకోండి. ఏ ఓఎస్ అయినా మీకు ఫ్రీగానే ఇస్తాడు సర్వర్‌లోకి. ఓకే. మరి ర్యామ్ ఎంత ఇస్తాడు? సీపీయూ ఎంత ఇస్తాడు? సీపీయూ అనేది యెస్. 1 కోర్ సీపీయూ మనకు ఫ్రీగా ఇస్తాడు ప్రాక్టీస్ కోసం. అంటే 1 కోర్ సీపీయూ తోటి మనం సర్వర్ తయారు చేసుకోవచ్చు. ర్యామ్ ఎంత ఇస్తాడు? 1 జీబీ ర్యామ్ ఇస్తాడు. యెస్. 1 జీబీ ర్యామ్. 1 జీబీ ర్యామ్ తోటి మనం సర్వర్ తయారు చేసుకోవచ్చు. మరి హార్డ్ డిస్క్ కెపాసిటీ ఎంత ఇస్తాడు? 30 జీబీ ఇస్తాడు. 30 జీబీ హార్డ్ డిస్క్ కెపాసిటీ ఇస్తాడు స్టోరేజ్ కోసం. ఇలాగా ఇవన్నీ ఎవడు సప్లై చేస్తాడంటే ఏడబ్ల్యూఎస్ వాడు. ఎవరికి? మనకి. ఎప్పుడు? నువ్వు అక్కడ లాగిన్ అయినప్పుడు, వాడి దగ్గర అకౌంట్ తీసుకున్నప్పుడు, సర్వర్ నువ్వు తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ వాడు నీకు ఫ్రీగా ఇస్తాడు. ఎప్పుడు దాకా ఇస్తాడు? 1 ఇయర్ పాటు. అంటే 1 ఇయర్ పాటు నువ్వు పూర్తి స్థాయిలో సర్వర్‌లు తయారు చేసుకోవచ్చు. వాడి అకౌంట్‌లు ఉపయోగించుకోవచ్చు. రియల్ టైమ్‌లో సర్వర్‌లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవచ్చు. అయితే రియల్ టైమ్‌కి ఇక్కడికి తేడా ఏందంటే ఏం లేదు. సింపుల్. సేమ్ టు సేమ్. నథింగ్ ఈస్ దేర్. నో డిఫరెన్స్. మరి డిఫరెన్స్ ఏంది? ఏం లేదు. మనమేమో స్టూడెంట్ అకౌంట్‌లో లాగిన్ అవుతాం. అక్కడ కంపెనీలో ఏమో బిజినెస్ అకౌంట్‌తో లాగిన్ అవుతాం. అది ఇక్కడ మనం ఫ్రీగా వాడకుండా అక్కడ బిల్ పే చేయాల. ఎంతకైనా సరే. నువ్వు ఎంత కెపాసిటీ గల సర్వర్ తీసుకున్నా బిల్ పే చేయాల. మరి వాడెందుకు మనకి ఫ్రీగా ఇస్తాడు ఇవన్నీ అంటే ఇదే రియల్‌గా చెప్పాలంటే రిసోర్స్. అంతే గదా! ఇప్పుడు ఇదంతా ఉంది. కొత్తగా ఏడబ్ల్యూఎస్ స్టార్ట్ చేశాడు. మరి స్టార్ట్ చేసినప్పుడు వాడి టెక్నాలజీ ఎక్కువ మంది నేర్చుకుంటే, ఎక్కువ రిసోర్స్ ఉంటే ఎవరైనా సరే ఎక్కువ మంది దీని వైపు వాడుకుంటారు. అసలు ఇది బాగానే ఉంది. బట్ దీని మీద పనిచేసేవాడు ఎవడు లేడన్నప్పుడు కస్టమర్ దాని వైపే ఎళ్ళడసలు. దాని వైపే చూడడు రియల్‌గా. అంటే మీరు ఐఫోన్ కొన్నారు. ఐఫోన్ రిపేర్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఐఫోన్ వచ్చినోళ్ళు ఎవరు లేరు. ఇక రిపేర్ సెంటర్ లేనప్పుడు ఐఫోన్ ఎట్లా? అందుకోసం తప్పకుండా వాడు ఐఫోనోడు మరి ఇక లేకపోతే వాడే ట్రైనింగ్ ఇచ్చైనా సరే వాడు ఔట్‌లెట్‌లు పెట్టించాలి. తప్పదది. అట్లా అందుకనే గదా! కస్టమర్ సర్విస్ పాయింట్లున్నాయి. అలాగే ఇక్కడ గూడా ఏంటంటే మనకి, మనకి పూర్తి స్థాయిలో అదే గదా! కస్టమర్ సర్విస్ ఫ్రీ. కస్టమర్ సర్విస్ ఫ్రీ. అట్లాగే వీడు గూడా ఏందంటే ఏడబ్ల్యూఎస్ అంటే బాబు ఒక సంవత్సరం పాటు నీకు అకౌంట్ ఒక ఫ్రీగా ఇస్తాను. అకౌంట్‌లో లాగిన్ అవ్వు. అకౌంట్ తయారు జేసుకోవాలి ఫస్ట్. తర్వాత లాగిన్ అవ్వు. తర్వాత సర్వర్ తయారు జేసుకో. సర్వర్ తయారు చేసిన తర్వాత ఆ సర్వర్‌లోకి లాగిన్ అవ్వచ్చు. ఆ లాగిన్ అయ్యి నువ్వేదైనా నేర్చుకోవచ్చు కోర్స్. సో, మనం అది చేసేది. సో, ఇది యాక్చువల్‌గా ఇవి సర్వర్‌లకు సంబంధించిన విషయాలు. సో, సర్వర్‌లో ఎలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ అన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. ఏడబ్ల్యూఎస్‌లో లాగిన్ అయిన వెంటనే ఎట్లాగా ఆన్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో ఉన్న కాంపోనెంట్స్ అన్ని తీసుకొని మనం ఒక సర్వర్ తయారు చేసుకుంటాం. దట్స్ ఇట్ అంతే. సింపుల్. సింపుల్ మ్యాటర్. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్‌లో. సరే ఏడబ్ల్యూఎస్ గురించి నేను చెప్తాను. నో ప్రాబ్లమ్. సర్వర్ గురించి కొంత అర్థమైందా మీకు? యెస్. సర్వర్. Yes, sir. యాహ్! ఓకే. గుడ్. ఇదేమో కంప్యూటర్ ఇదేమో సర్వర్ ఇలాగనమాట సింపుల్. ఎట్లా? సో, ఈ విధంగా మనం సర్వర్ అది సరే. ఇప్పుడు జనరల్‌గా చూస్తే మీరు సరే బాగుంది. ఏంటనేది ఒక్కసారి చూద్దాం. వాట్ ఈస్ వాట్ అని. ఇప్పుడు సపోజ్ లెట్స్ సే మీకు చిన్న స్కూల్ ఉందనుకోండి. ఒక స్కూల్ ఉంది. ఓకే. ఈ స్కూల్‌లో ఇప్పుడు ఈ సంవత్సరం ఎంతంటే ఒక 200 మెంబర్స్ ఉంటారు డేటా. 200 మెంబర్స్ ఉంటారు.
సో ఒక స్కూల్ మీద చిన్న స్కూల్ 200 మెంబర్స్ ఉన్నారు. 200 మెంబర్స్‌కి సంబంధించి మన మెయింటెనెన్స్ ఎలా ఉంటది? 200 మెంబర్స్ స్టూడెంట్స్. స్టూడెంట్స్‌కి సంబంధించి మనం ఫస్ట్ ఏందంటే అటెండెన్స్ తీసుకుంటాం. ఓకే. వాళ్ళ డీటెయిల్స్ స్టోర్ చేసుకున్నాం. తర్వాత ఏంటి? వాడు ఎంత ఫీజ్ కట్టాడో పేమెంట్ డీటెయిల్స్. దట్ మీన్స్ వాట్? ఫీజ్ డీటెయిల్స్. పేమెంట్ డీటెయిల్స్ తీసుకుంటాం. ఓకే. ఆ తర్వాత తర్వాత వాడి మార్క్స్ ఏంటి తీసుకుంటాం. మార్క్స్. మరి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటి? ఆ తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్. అంటే వాళ్ళ నాన్ టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్, వాళ్ళ అటెండెన్స్ ఏంది? వాళ్ళ సాలరీస్ ఏంది తీసుకుంటాం. వాళ్ళ అటెండెన్స్ బట్టి సాలరీస్ ఇస్తాం. అటెండెన్స్‌ని బట్టి సాలరీస్ ఇస్తాం. అటెండెన్స్‌ని బట్టి సాలరీస్. అట్లా ఉంటది. సో, అలా ఉండిన తర్వాత ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి చూడండి. అటెండెన్స్, సాలరీస్ అవన్నీ ఉంటాయి. ఓకే. బానే ఉంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ 200 మంది కాబట్టి, సో, ఈ డేటా అంతా కూడా మనం యాక్చువల్‌గా ఇదిగో ఇక్కడ ఇది కంప్యూటర్. యెస్. ఇక్కడ ల్యాప్‌టాపో ఏదో మనం స్టోర్ చేస్తే అయిపోద్ది. ఆ స్టోరేజ్ కూడా ఏంది ఇక్కడ హార్డ్ డిస్క్‌లో స్టోర్ చేస్తే అయిపోతుంది. ఓకే. ఇక్కడ డేటా ఇక్కడుంది. నేనేమంటానంటే, సరే ఇప్పుడు స్కూల్ 200 మెంబర్స్ అయింది. అదే స్కూల్ గాదు, మరి కాలేజీ తీసుకో. స్కూల్ కాబట్టి చిన్న డేటా కాబట్టి స్మాల్ డేటా. యెస్. డేటా ఈస్ వెరీ, వెరీ స్మాల్. దెన్ వి గో ఫర్ కంప్యూటర్. యెస్. దెన్ వి గో ఫర్ కంప్యూటర్. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటది మనకి రియాలిటీలో చూస్తే, ఇప్పుడు ఒకటుంది. ఒక కాలేజ్ ఉందనుకోండి. లెట్స్ సే ఇంజినీరింగ్ కాలేజ్. సో, ఇది ఇంజినీరింగ్ కాలేజ్. లేదా ఎంసీఏ కాలేజ్. మరి ఇప్పుడు ఎంసీఏ కాలేజ్‌లో మరి స్టూడెంట్స్ చాలా మందుంటారు. యెస్. మరి వాళ్ళందరి డీటెయిల్స్ ఎంటర్ చేయాలా? ఓకే. కాంట్రాక్ట్ చేయాలా? తర్వాత 1000 మెంబర్స్ ఆర్ 2000 మెంబర్స్ ఉంటారు. యెస్. 2000. సో, 2000 మెంబర్స్ వరకి మాత్రమే మనం కంప్యూటర్‌లోకెళ్ళగలం ఈజీగా. ఈజీగా. 2000 కాబట్టి. కానీ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ అలా గాదు. సో, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ఇంజినీరింగ్ కాలేజెస్‌కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాను. అన్ని ఇంజినీరింగ్ కాలేజీ రిజల్ట్స్ కూడా నేను డిస్‌ప్లే జేస్తాను. ఒక్క సింగిల్ డేలో. ఇప్పుడు ప్రాబ్లమ్ వచ్చిద్ది. ఎందుకు? అంటే ఇప్పుడిక ఇది టోటల్‌గా డీటెయిల్స్ ఎక్కువైపోయినాయి. డేటా ఎక్కువైపోయింది. సో, ఇఫ్ ద డేటా ఈస్ వెరీ లెస్, గో ఫర్ కంప్యూటర్. ఇఫ్ ద డేటా ఈస్ వెరీ మోర్, యెస్. అంటే డేటా ఈస్ హ్యూజ్ డేటా. అంటే ఏంది? ఒక ఒక అంటే ఈ కాలేజెస్ మొత్తాన్ని మనం ఒక యూనివర్సిటీ కిందకి తెచ్చుకుంటే, అంటే ఆ యూనివర్సిటీలో ఎంతమంది ఉండొచ్చు? యెస్. అంటే 2,00,00,000 పీపుల్ ఈస్ అవైలబుల్. యెస్. 2,00,00,000 మంది ఉంటారు. 2,00,00,000 మంది డేటా మరేం మామూలు విషయం గాదు. మరి ఆ డేటా మొత్తం స్టోర్ చేస్తాం. సరే 2,00,00,000 మంది డేటా స్టోర్ చేసాం. యూనివర్సిటీ వాళ్ళన్నారు, సర్వర్ వద్దు ఏమొద్దు ఎవడ్రా చెప్పింది? సర్వర్ ఏంటి? సర్వర్ అవసరంలా. కంప్యూటర్‌లో స్టోర్ చేయి. మంచి పెద్ద సైజ్ కంప్యూటర్ తీసుకొని స్టోర్ చేయి అన్నాడు. సరే మనదేం పోయింది? సో, అప్పుడు వాడు సర్వర్‌లో స్టోర్ చేయకుండా ఈ ల్యాప్‌టాప్‌లో స్టోర్ చేశాడు. లేదా కంప్యూటర్‌లో స్టోర్ చేసుకున్నాడు. అయిపోయింది. ఏది యూనివర్సిటీ వాడు రిజల్ట్ మొత్తం ఈ కంప్యూటర్‌లో స్టోర్ చేసుకున్నాడు. కంప్యూటర్‌లో స్టోర్ చేసుకొని యూనివర్సిటీ వాడు వాళ్ళ రూమ్‌లో పెట్టేసుకున్నాడు. యూనివర్సిటీ రూమ్‌లో. ఆ రిజల్ట్ అనౌన్స్ చేసారు చూసుకోండి. ఏం చూసుకుంటావు? ఎక్కడ చూస్తావు? నీ కంప్యూటర్ దగ్గరికొచ్చి ఎవడు చూస్తాడు? ఒక్కడు చూస్తాడు, ఇద్దరు చూస్తారు, ముగ్గురు. వాట్ ఈస్ థిస్ నాన్‌సెన్స్ అంటారు. ఇప్పుడు అట్లా లేదే. పోనీ ఈ కంప్యూటర్‌లో మొత్తం ప్రింట్ ఇచ్చి అందరికి పంచుదామంటే టైమ్ టేకింగ్ ప్రాసెస్. చాలా రిస్క్ ప్రాసెస్. సో, అంటే ఇక్కడ ఏంది కంప్యూటర్ అనేదేంది ఎవడికి కనెక్ట్ అవ్వదు. నీకు నువ్వే. నీకు నువ్వు చూసుకోవచ్చు అంతే. సో, అట్లాగా అంటే ఇక్కడ 2,00,00,000 మందికి చూపించాలంటే కుదరదు నీ డేటా. నో వే. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే ఇలాంటి సందర్భాల్లో యెస్. ఇఫ్ ద డేటా ఈస్ షేర్డ్ బై మల్టిపుల్ యూజర్స్. యెస్. ఇఫ్ ద డేటా ఈస్ మోర్. ఇఫ్ ద డేటా ఈస్ షేరబుల్ ఫర్ మల్టిపుల్ యూజర్స్. డేటా ఎక్కువైనప్పుడు ఈ డేటా అందరికి షేర్ అవ్వాలి అన్నప్పుడు డేటా ఎక్కువైనప్పుడు ఈ డేటా అందరికి షేర్ అవ్వాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు ఈ డేటాని యాక్సెస్ చేసుకోవాలన్నప్పుడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు ఈ డేటాని యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు యెస్. మీకు కంప్యూటర్ పనిచేయదు ఒకనాటి సందర్భంలో. మరి దేనికెళ్ళాలా? యెస్. దెన్ వి గో ఫర్ సర్వర్. ఈ సర్వర్‌కెళ్తాం. సర్వర్‌లో కెపాసిటీ ఎక్కువగా ఉంటది. యెస్. మీరు ఎంత డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, మీరు ఈ డేటా ఎంతమందికైనా షేర్ అయిద్ది. నాట్ ఎ ఇష్యూ. జస్ట్ ఈ సర్వర్. ఈ సర్వర్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తే చాలు. యెస్. థిస్ కెన్ బి యాక్సెసిబుల్ బై ఎనీబడీ, ఎనీవన్ ఫ్రమ్ ఎనీ ప్లేస్, ఫ్రమ్ ఎనీ టైమ్ త్రూఔట్ ద గ్లోబ్. ఈ ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా చూడొచ్చు. లెట్స్ సే థిస్ ఈస్ రిజల్ట్. సో, అంటే రిజల్ట్ అనేది కంప్యూటర్‌లో స్టోర్ చేస్తే ఏంటి? రిజల్ట్ అనేది సర్వర్‌లో స్టోర్ చేస్తే ఏందని తెలుసుకోవాలి మనం. దానికి దీనికి డిఫరెన్స్ అది. సో, ఇఫ్ యూ ఆర్ స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ కంప్యూటర్,
Only one person can see this result. If you are storing the data inside this server, anybody can access this data because this data is available inside the సర్వర్ అట్లా. అంటే రియాలిటీలో మనం సర్వర్లే వాడతాం ఎక్కువ మంది. మరి కంప్యూటర్లు వాడతాం స్మాల్ అయినప్పుడు. జస్ట్ మీరు ఒక చిన్న స్కూలు, చిన్న కాలేజీ అంతే కంప్యూటర్ దట్స్ ఇట్ ఓవర్ అయిపోయింది. సో పెద్ద డేటా అయినప్పుడు సర్వర్. సో అదే విధంగా ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం కూడా సర్వర్ వాడతాం. అంటే ఈ రిజల్ట్ సర్వర్‌లో ఎంతకాలం స్టోర్ చేస్తాడు? మేబీ 1 ఇయర్ లేదా 1 ½ ఇయర్ వాడిష్టం. అంటే స్టూడెంట్స్‌కి అనుకూలంగా. తర్వాత రిజల్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. డబ్బులు పే చేస్తే ఉంచుకో నో ప్రాబ్లమ్. అయితే ఇప్పుడు ఈ యూనివర్సిటీ వాడికి సర్వర్‌లు కావాలి అర్జెంట్‌గా, ఫాస్ట్‌గా. మరి యూనివర్సిటీ వాడికి సర్వర్‌లు కావాలంటే యూనివర్సిటీలో సర్వర్‌లు ఎవరిస్తారు? కొనాలంటే రిస్క్. రిజల్ట్ కోసం సర్వర్‌లు ఎందుకు బాబు? మరి గతంలో కొనేటోడు. ఇప్పుడు మరి కొంటారు. ఇప్పుడు కొంటారు. మరి ఏం చేస్తున్నారు? దే ఆర్ డైరెక్ట్‌లీ గోయింగ్ టు ద ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాడి దగ్గరికెళ్తున్నారు. వాడేం చేస్తున్నాడు? సర్వర్‌లు ఎన్ని కావాలంటే అన్ని నీకు రెంట్‌కి ఇస్తున్నాడు. ఉపయోగించుకో. దట్స్ ఇట్ అయిపోయింది. ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో, ఇప్పుడు యాక్చువల్‌గా క్లౌడ్ అనేది చాలా చాలా పాపులర్ వర్డ్. ఈ క్లౌడ్ అనేది ఫ్యూచర్ ఐటీ స్కిల్. సో, క్లౌడ్ ఇంజినీర్స్ అనేవాళ్ళు కూడా హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మోర్ ఓపెనింగ్స్ రాబోతున్నాయి. రియల్‌గా చెప్పాలంటే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రతిది కూడా ఆన్‌లైన్. ఆన్‌లైన్ ఉందంటే క్లౌడ్ కావాలి. క్లౌడ్ లేకపోతే నో ఐటీ బిజినెస్. నథింగ్. ఏం లేదు. ఇప్పుడు ఇదే చూసుకోండి చిన్న ఎగ్జాంపుల్. మరి ఇలాంటి యూనివర్సిటీకి మరి ఎన్ని సర్వర్‌లు? 100 సర్వర్స్ తీసుకోవాలంటే బడ్జెట్ ఎంత? మరి 100 సర్వర్స్ మెయింటైన్ ఎక్కడ చేయాలి? సో, ఇప్పుడు ఇదంతా తలనొప్పి పని. అందుకోసం నేను స్ట్రెయిట్ అవే గోయింగ్ టు ఏడబ్ల్యూఎస్. మరి ఏడబ్ల్యూఎస్‌కి యూనివర్సిటీకి సర్వర్‌లు తెలియదు. మరి మధ్యలో ఎవరుంటారు? మనమే. ఎవడోడు? ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజినీర్. అంటే మనం ఫ్రీలాన్స్ వర్క్ కూడా చేసుకో. నో ప్రాబ్లమ్. నాట్ ఎ ఇష్యూ. యెస్. అప్లికేషన్ డిప్లాయ్ చేసుకో. డేటాను స్టోర్ చేసుకో. ఇదంతా కాంట్రాక్ట్ తీసుకో. వర్కౌట్ చేసుకో. ఓకే. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద సర్వర్, ట్రబుల్ షూట్ ద సర్వర్ ఇమ్మీడియేట్‌లీ. యెస్. అంటే క్లౌడ్‌లో ఫ్రీలాన్సింగ్ వర్క్ ఎక్కువుంటది యాక్చువల్‌గా. తీసుకోవాలి గాని మనం. చాలా ఎక్కువగా ఉంటది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంత అని మనం తీసుకోవచ్చు ఈజీగా ప్రైస్. నాట్ ఓన్లీ దిస్ వన్. సో మెనీ అప్లికేషన్స్ రన్నింగ్ ఇన్ ది సర్వర్. మరి అలాంటి అప్లికేషన్స్ మొత్తం డిప్లాయ్ చేసుకోవటం, అప్లికేషన్స్ మొత్తం మానిటరింగ్ చేసుకోవటం ఇవన్నీ కూడా ఒక టాస్కే. ఇవన్నీ కూడా చాలా చాలా పెద్ద టాస్క్. మరి అది కంటిన్యూగా మనం మానిటర్ చేయడానికి, కంటిన్యూగా ఇదంతా చేసుకోవడానికి మనకు కూడా ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఇండియా తప్ప మిగతా అన్ని చోట్ల 99.9% ఫ్రీలాన్సింగ్ నడుస్తా ఉంది. ప్రెజెంట్ అంత డిమాండ్, అంత మార్కెట్ ఉంది ఫ్రీలాన్సింగ్ వర్క్ కూడా. ఎందుకంటే సింపుల్ మెథడ్. నువ్వే బాస్‌వి, నువ్వే వర్క్ చేయవు. దట్స్ మొత్తం నువ్వే. సరే. ఇది యాక్చువల్‌గా. అందుకోసం మనం సర్వర్‌కెళ్తున్నాం. అందుకనే సర్వర్‌కి మనం వెళ్తున్నాం. ఆ సర్వర్‌ని కూడా తయారు చేసుకోగలుగుతున్నాం. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్‌లో ఆన్‌లైన్‌లోనే మనం సర్వర్ తయారు చేసుకోగలుగుతున్నాం. ఓకే సార్ బాగుంది. ఫైన్. సో, సర్వర్ అంటే దాని గొడవ అది. సో, సర్వర్‌లో మేజర్ కాంపోనెంట్స్ ఏంటంటే ఇవే మేజర్‌గా. మేజర్‌గా కాంపోనెంట్స్ ఏంటి? యెస్. ఓఎస్ ఉంటుంది. తర్వాత ఏంటి? ర్యామ్ ఉంటుంది. తర్వాత ఏంటి? సీపీయూ ఉంటుంది. తర్వాత ఏంటి? ఎస్ఎస్‌డీ హార్డ్ డిస్క్ ఉంటుంది. తర్వాత ఏంటి? ఎన్ఐసీ ఉంటుంది. ఎన్ఐసీ అంటే నెట్వర్క్ కార్డ్. ఎందుకు? నెట్వర్క్ రావడానికి. ఎన్ఐసీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఎన్ఐసీ. ఇవన్నీ సర్వర్‌లో ఉంటాయి. సో, ఇవి గాకుండా మీరిక బిజినెస్ అప్లికేషన్స్ అవ్వచ్చు, డేటా అవ్వచ్చు అవన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడ? సర్వర్‌లో. సర్వర్‌లో ఉన్న కాంపోనెంట్స్ అసలు సర్వర్ దేనికి ఉపయోగపడుద్దని చెప్పాము. ఓకే. మరి సర్వర్‌లో ఎంత ర్యామ్ తీసుకోవాలి? ఏంది అనేది ఎలా డిసైడ్ జేసుకోవాలి మనం? నేను చెప్తా. ఏందనేది చెప్తా. సరే. ఇది బానే ఉంది. మరి ఏడబ్ల్యూఎసోడు ఏం జేశాడంటే మరి చెప్పాడు. ఏమని? ఇదిగో ఫస్ట్ ఇలాగా. ఇలాగా. ఇది, ఇది యాక్చువల్‌గా ఫేస్‌బుక్ అనుకోండి. ఇప్పుడు సపోజ్ నేనొకటే జెప్తా. ఫేస్‌బుక్ అనేది మనకి యాక్చువల్‌గా ఏమిస్తుందంటే ఒక సర్వీస్ ఇస్తుంది. ఫేస్‌బుక్ 1 మినిట్.
సో సరే చూద్దాం. ఇది ఫేస్బుక్ యాక్చువల్గా. ఓకే, మనం యాక్చువల్గా ఇదిగో ఫేస్బుక్ అనేది మనకి ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఫేస్బుక్ అనేది ఏం సర్వీస్ అంటే సోషల్ మీడియా కైండ్ ఆఫ్ యాక్టివిటీ. సోషల్ మీడియా కైండ్ ఆఫ్ యాక్టివిటీ. ఓకే, సో సోషల్ మీడియా కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఫేస్బుక్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఈ సోషల్ మీడియా కైండ్ ఆఫ్ యాక్టివిటీ అనేది మనం ఫేస్బుక్ నుంచి తీసుకోవాలంటే ఫస్ట్ మన స్టెప్ ఏంటంటే స్టెప్ 1, ఎస్ గో టు ఫేస్బుక్ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ విత్ ఫేస్బుక్. ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటి? ఎస్ అంటే అకౌంట్ క్రియేషన్ అనేది ఫస్ట్ స్టెప్ 1 అంటున్నాను నేను. అంటే అకౌంట్ క్రియేషన్ స్టెప్ 1. ఓకే, అకౌంట్ క్రియేషన్ స్టెప్ 1. సో రెండో స్టెప్ ఏంటంటే స్టెప్ 2 అంటే అకౌంట్ లాగిన్. అకౌంట్ లాగిన్ స్టెప్ 2. దట్ మీన్స్ సేమ్ వే అకౌంట్ లాగిన్ అవుతాం. ఓకే, సో లాగిన్. మూడో స్టెప్ ఏంది? స్టెప్ 3. ఎస్, స్టెప్ 3 వచ్చేసి యూజ్ ద సర్వీస్. యూజ్ ద సోషల్ మీడియా కైండ్ ఆఫ్ సర్వీస్. అప్పుడు మాత్రమే మనం యూజ్ చేయలేం, అదర్వైజ్ మనం యూజ్ చేయలేం. ఫేస్బుక్ లోకి అకౌంటే లేకుండా, ఫేస్బుక్ లోకి లాగిన్ అవ్వకుండా సోషల్ మీడియా కైండ్ ఆఫ్ యాక్టివిటీ మనం తీసుకోలేం. ఇలా అంటే ఫేస్బుక్ అనేది ఈ సర్వీస్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు చూడండి రియల్ గా మనకి ఫేస్బుక్ జీమెయిల్ ఉందనుకోండి. జీమెయిల్. సో జీమెయిల్ అనేది కూడా ఒక సర్వీస్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఏ సర్వీస్ అది? జీమెయిల్ అనేది స్టోరేజ్. స్టోరేజ్ యాజ్ సర్వీస్ జీమెయిల్ తప్పకుండా. అంటే జీమెయిల్ ఏదైనా నువ్వు స్టోర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎనీథింగ్ యూ కెన్ స్టోర్ ఇన్సైడ్ దిస్ జీమెయిల్. దిస్ ఇస్ a service which the Gmail is providing you. Yes, బట్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దిస్ సర్వీస్, నువ్వు ఈ సర్వీస్ ని ఉపయోగించుకోవాలనుకుంటే నువ్వేం చేయాలా? యాజ్ ఎ కస్టమర్ గా, యాజ్ ఎ కస్టమర్ గా స్టెప్ 1, ఖచ్చితంగా యూ మస్ట్ క్రియేట్ అన్ అకౌంట్ విత్ జీమెయిల్. ఎస్ అంటే అకౌంట్ క్రియేషన్ తప్పకుండా చేయాలి. తర్వాత ఏంటి? అకౌంట్ క్రియేషన్ తర్వాత స్టెప్ 2 అకౌంట్ లాగిన్. అకౌంట్ లాగిన్ చేయాలి. సో స్టెప్ 3 లో ఏం చేయొచ్చు? దెన్ ఓన్లీ వీ కెన్ యూజ్ దిస్, దెన్ ఓన్లీ వీ కెన్ స్టోర్ దిస్ ఇన్ఫర్మేషన్, దెన్ ఓన్లీ వీ కెన్ స్టార్ట్ స్టోరేజ్. అంటే అకౌంట్ క్రియేషన్స్ చేయాలి, తర్వాత అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలి, తర్వాత స్టోర్ చేసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే వీ కెన్ స్టోర్. అంటే ఇవన్నీ చేయకుండా అవ్వవా సార్? అవ్వదు, మనం యూజ్ చేసుకోలేము. అట్లా ఏదైనా సరే, ఇఫ్ యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్, ఏదైనా సరే, నువ్వు ఏది చేయాలన్నా సరే యూ మస్ట్ హ్యావ్ అన్ అకౌంట్ విత్ దట్ ఫెలో. అంటే అట్లాగా మనం చేయాలి. అలాగే ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అనేవాడు కూడా మనకు ఒకడు ఉన్నాడు. ఎస్, వాడు ఏం చేస్తున్నాడు? డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ మనకి ఇస్తున్నాడు. ఎలాగా? సర్వర్లు తయారు చేసుకో, సర్వర్లు ఒక సర్వీస్ గా ఇస్తున్నాడు. తర్వాత స్టోరేజ్ ఒక సర్వీస్ గా ఇస్తున్నాడు. అంటే వాడి దగ్గర నుంచి మనం స్టోరేజ్ తెచ్చుకోవచ్చు, సర్వర్లు కూడా తెచ్చుకోవచ్చు. ఇవన్నీ ఏంటి? వాడి సర్వీసెస్. యాక్చువల్ గా సర్వీసెస్. వాడు ఆ సర్వీసెస్ మనకు అందిస్తున్నాడు ఏడబ్ల్యూఎస్. సో ఈ సర్వీసెస్ మనం తీసుకోవాలి అనుకుంటే వాడు ఒక మాట చెప్పాడు. ఏమని? బాబు, ఈ సర్వీసెస్ నువ్వు ఫ్రీగా తీసుకోవాలా? ఓకే. లేదా పే చేస్తావా? ఓకే. అంటే ఫ్రీ ఉంది, పెయిడ్ ఉంది. ఓకే. అంటే ఫ్రీ అంటే ఏంది? ఒక సంవత్సరం పాటు నువ్వు ఉపయోగించుకో. పెయిడ్ అంటే బిజినెస్ వర్షన్. అదేంది? అది పూర్తి స్థాయిలో పే చేయాలి నువ్వు. ఈ సర్వీసెస్ నీకు ఇస్తా, ఫ్రీగానే ఇస్తాను, పెయిడ్ ఉంది. బట్ ఫ్రీ అంటే 1 ఇయర్ పాటే ఉంటుంది. బట్ యు మస్ట్ క్రియేట్ అనే అకౌంట్ విత్ ఏడబ్ల్యూఎస్. ఆ అకౌంట్ ఏంది? స్టూడెంట్ అకౌంట్ అని చెప్పాడు. ఎవరు? ఏడబ్ల్యూఎస్ వాడు. అంటే ఏడబ్ల్యూఎస్ వాడు నీకు ఏమి ఇస్తున్నాడు అంటే 2 ఆఫర్లు ఇస్తున్నాడు. 2 అకౌంట్స్ టైప్స్ ఉన్నాయి. అకౌంట్ నెంబర్ 1 స్టూడెంట్ అకౌంట్. ఎస్. అకౌంట్ నెంబర్ 2 బిజినెస్ అకౌంట్. ఓకే, బిజినెస్ అకౌంట్. సో మనం యాక్చువల్ గా స్టూడెంట్ అకౌంట్ అనేది ఉంది, బిజినెస్ అకౌంట్ అనేది ఉంది. అయితే స్టూడెంట్ అకౌంట్ దేనికోసం అంటే ప్రాక్టీస్ కోసం. ఎస్, ప్రాక్టీస్. బిజినెస్ అకౌంట్ దేనికోసం? రియల్ టైమ్ అప్లికేషన్స్ మొత్తం డిప్లాయ్ చేసుకోవడం కోసం. రియల్ టైమ్ అప్లికేషన్స్ అంటే సేమే, అకౌంట్ సేమ్, బట్ ఇది స్టూడెంట్ లాగా మనం అకౌంట్ తయారు చేసుకుని, ఇది బిజినెస్ అకౌంట్ లాగా మనం తయారు చేసుకుని. ఇది స్టూడెంట్ అనేది ప్రాక్టీస్ పర్పస్. ప్రాక్టీస్ ఎప్పుడు దాకా ఉంటుంది మనకంటే? ఎస్, 24 months అండ్ సారీ 12 months ఫ్రీ. 12 months అంటే ఎంత? 1 year ఫ్రీ. నువ్వు ఏది పే చేయాల్సిన అవసరం లేదు. 1 year నీకు ఫ్రీగా ఇస్తాడు ఈ అకౌంట్. అక్కడ నువ్వు ఎన్ని సర్వర్లు అయినా తయారు చేసేసుకొని డైరెక్ట్ గా ఆ సర్వర్స్ లోకి లాగిన్ అయ్యి తెలుసుకొని ఆ వర్క్ అంతా నేర్చుకోవచ్చు. సేమ్ లైక్ రియల్ టైం. దట్స్ ఇట్, నో చేంజ్.
ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. కాకపోతే అది బిజినెస్ అకౌంట్ మీకు అమౌంట్ పడిద్ది, ఏది ఫ్రీ అకౌంట్ మీకు అమౌంట్ రాదు, అంతే తేడా, అంతే తేడా. సరే, సో ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా తయారు చేయాలనేది కూడా చిన్న కాన్సెప్ట్. హౌ టు క్రియేట్ అన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్, వై? బికాస్ వీ నీడ్ టు క్రియేట్ సర్వర్. మనం సర్వర్లు తయారు చేసుకోవాలి. మరి సర్వర్లు తయారు చేసుకుంటే గానీ ఏడబ్ల్యూఎస్ మనం ప్రాక్టీస్ చేసుకోలేం కాబట్టి. మరి ఏంటి రిక్వైర్మెంట్ ఏంటి? అసలు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా తయారు చేయాలి? ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా తయారు చేయాలి అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తయారు చేయడానికి, సో మీరు గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళిన తర్వాత టైప్ చేయండి కావాలంటే ఏమని, ఏడబ్ల్యూఎస్ ఫ్రీ అకౌంట్ అని టైప్ చేయండి. ఫ్రీ ఫ్రీ. ఎప్పుడైతే ఏడబ్ల్యూఎస్ ఫ్రీ అకౌంట్ అని మీరు టైప్ చేశారో వెంటనే ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది మీకు వెంటనే స్పాట్ లో. ఆ పేజ్ లో మీరు సైన్ అప్ అనేది చూస్తారు. సైన్ అప్, అంతే, సైన్ అప్ చూస్తారు. సో సైన్ అప్, సో సైన్ అప్ చూసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలా, ఎస్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. అక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇస్తారు, తర్వాత మీ నేమ్ ఇస్తారు, అంతే సింపుల్. మీ ఈమెయిల్ ఐడి ఇస్తారు, మీ నేమ్ ఇస్తారు. నేమ్ ఈమెయిల్ ఐడి ఇచ్చిన వెంటనే మీ ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ వెళ్తుంది, వెరిఫికేషన్ కోడ్. అది మీదే కాదా అని ఆ వెరిఫికేషన్ కోడ్ మీరు ఇక్కడ టైప్ చేస్తే అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఓపెన్, నెక్స్ట్ స్టెప్ ఓపెన్ అయింది. ఎస్, నెక్స్ట్ స్టెప్ ఓపెన్ అయింది. సో ఆ నెక్స్ట్ స్టెప్ లో మీరు ఏం చేస్తారు, సింపుల్ గా ఎస్ అప్పుడు ఈ అకౌంట్ కి పాస్వర్డ్ సెట్ చేసుకుంటారు. పాస్వర్డ్, అకౌంట్ కి పాస్వర్డ్ అంటే, అకౌంట్ కి పాస్వర్డ్ అంటే ఏంటి? మీరు సపోజ్ మీ పేరు ఏబిసి అనుకో, సో మీరు పాస్వర్డ్ పెట్టుకుంటారు. సో ఫస్ట్ క్యాపిటల్ లెటర్ క్యాపిటల్ ఏ బిసి @123, అంతే సింపుల్ గా పాస్వర్డ్. అంటే ఇక్కడ మనం ఆ పాస్వర్డ్ రూల్స్ కూడా ఫాలో అవ్వాలి. అంటే పాస్వర్డ్ వాడేం చెప్పాడు, పాస్వర్డ్ నువ్వు ఎప్పుడైనా తయారు చేసేటప్పుడు ఇదిగో ఒక లెటర్ క్యాపిటల్ ఉండాలి, వన్ లెటర్ షుడ్ బి క్యాపిటల్, ఓకే, వన్ లెటర్ షుడ్ బి స్పెషల్ క్యారెక్టర్, ఒక లెటర్ స్పెషల్ క్యారెక్టర్ అయి ఉండాలి. సో తర్వాత మిగతాది నెంబర్స్ అయి ఉండాలి, తర్వాత మిగతాది ఎస్ ఆల్ఫాబెట్స్ అయి ఉండాలి. ఇది స్మాల్ స్మాల్, ఇలా స్మాల్ కేసు, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, తర్వాత లెటర్స్, ఇట్లా ఆల్ఫాబెట్స్ స్మాల్ క్యాపిటల్ రెండు ఇచ్చుకోసం మిక్సింగ్ చేసుకోవాలి. సో అప్పుడు సెట్ అయింది పాస్వర్డ్. సో ఆ పాస్వర్డ్ సెట్ చేసిన వెంటనే మీకు ఇంకోటి అడిగి, దేవని బాబు నువ్వు ఎక్కడ ఉంటావు, ఎస్ వేర్ యు ఆర్ రిసైడింగ్, వేర్ ఇస్ యువర్ ప్లేస్. ఎందుకు, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లోకి మీరు వస్తున్నారు. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లోకి రావాలంటే మీ డీటెయిల్స్ ఇవ్వాలి మాకు, ఎందుకంటే దిస్ ఇస్ సెక్యూర్డ్ క్లౌడ్, యూఆర్ యూజింగ్ దిస్ క్లౌడ్. దాట్స్ వై మీరు మాకు ఎస్ క్లయింట్ అయిపోతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ డీటెయిల్స్ మా దగ్గర ఉండాలి. అందుకోసం ఎస్ మీ డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ. డీటెయిల్స్ టోటల్ గా మీరు ఎవరు, మీ పేరు ఏంటి, మీ ఫాదర్ నేమ్ ఏంటి, మీ ఫాదర్ నేమ్ ఇవ్వకపోయినా పర్లేదు, మీ ఎక్కడ ఉంటారు, మీ అడ్రస్ ఏంటి, మీ ఈమెయిల్ ఐడి ఏంటి, మీ ఫోన్ నెంబర్ ఏంటి, టోటల్ ఇక్కడ ఇచ్చేస్తాం ఈ పేజ్ లో. సో నెక్స్ట్ పేజ్ తర్వాత అది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ, ఎక్కడ చూడండి మనకి డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఇన్ఫర్మేషన్, డెబిట్ కార్డ్ ఇన్ఫో, ఇది ట్విస్ట్ ఇక్కడ. డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అడిగింది యాక్చువల్. సో ఆ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలా, ఇవ్వకపోతే ఏమైంది, అకౌంట్ తయారు కాదు. ఎందుకు అడుగుతున్నాడు అట్లా అంటే, అందరు ఏం అడుగుతున్నారు అంటే ఆధార్ కార్డులు అడుగుతారు, ఎస్ ఏదో సంథింగ్ పాన్ కార్డులు, కానీ వీడు అట్లా కాదు, ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. ఈ వాడు ఏంది అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, మనకి ఎవరు పడితే వాళ్ళ అకౌంట్ తయారు చేసుకో, అవసరం ఉన్నా లేకపోయినా ఎవరు పడితే వాళ్ళ అకౌంట్ తయారు చేసుకుంటున్నారు. సో ఈ విధంగా ఏంది ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఎవరు జెన్యునో ఎవరు కాదో తెలుసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నాడు, ఎస్ దే ఆర్ స్ట్రైట్ అవే చెకింగ్ యువర్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్. అసలు మీరు జెన్యునా కాదా, అసలు మీరు పర్సనా కాదా, అసలు మీకు రిక్వైర్మెంట్ ఉందా లేదా, లేకపోతే సిల్లీగా చేస్తున్నారు అకౌంట్స్ ఎందుకు చేస్తున్నారు. సో అందుకోసం వాడి స్టైల్లో వాడు అలా పెట్టాడు. సో ఏకంగా ఈడు ఇట్లా పెడితే మైక్రోసాఫ్ట్ వాళ్ళు డైరెక్ట్ గా క్రెడిట్ కార్డులు పెట్టేశారు, వీళ్ళు డెబిట్ కార్డులు పెట్టారు. సో అయితే మరి మనకి ఏమైనా డబ్బులు ఏమైనా కట్ అవుతాయి, నో వే, నథింగ్, ఏం కట్ కావు. మరి ఎందుకు తీసుకోండి, జెన్యూనిటీ కోసం, నువ్వు అసలు కరెక్టా కాదని తెలుసుకోవడం కోసం డబ్బులు కట్ ఏమవు. డబ్బులు కట్ అవ్వడానికి మనం ఏమైనా ఇస్తామైంది, నథింగ్ ఇస్ దేర్. సో ఆ విధంగా మీ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. బట్ ఆ డెబిట్ కార్డు కూడా మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వీసా అయి ఉండాలి. రూపే అనేది కార్డులు సరిగా పనిచేయవు. వీసా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఇస్తే గానీ అకౌంట్ ఓపెన్ కాదు.
సో అట్లాగా అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో మీ ఫోన్ నెంబర్ కూడా అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్ అడిగిన తర్వాత నెంబర్ ఇవ్వాలి. నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నుంచి మీరు ఈజీగా సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అని వస్తుంది. అక్కడి నుంచి మీరు ఏడబ్ల్యూఎస్ క్రియేషన్ చేస్తారు. ఇది అంతా కూడా చెప్పాలంటే ఒక ఫేస్బుక్ అకౌంట్, ఒకటి ఇంకో అకౌంట్. అయితే ఎక్స్ట్రా స్టెప్ ఇక్కడ ఏంటంటే కార్డ్. ఈ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎస్. సో అంటే ఇక్కడ ఒక ఒక వ్యక్తికి ఒక అకౌంట్ ఉంటుంది, ఇంకా అంతకు మించి ఉండవు. కాబట్టి మేము కూడా ఏంది, ఒక ఒక అకౌంట్ మనం తయారు చేసుకున్న తర్వాత రెండో అకౌంట్ ఇవ్వాలంటే మనకు కూడా అవసరం, ఇవ్వలేము. అదే ఇక్కడ ప్రాబ్లం. అదే మనకి ఆ కార్డు డీటెయిల్స్ పెట్టకపోతే ఎవడు ఎన్ని పడితే అన్ని క్రియేషన్ చేసి పక్కన పడేసాడు. సో కొన్ని వేల కోట్ల అకౌంట్లు తయారు చేసేవాడు ఫ్రీ అకౌంట్. ఇప్పుడు అట్లా చేయడానికి కుదరదు. అందుకోసం ఇప్పుడు నేను కూడా మీకు చూపిస్తే, ఇప్పుడు సపోజ్ గూగుల్కి వెళ్తాం. మహా అయితే గూగుల్కి వెళ్ళేసి ఇట్లా టైప్ చేసాం అనుకోండి. ఆ, ఇప్పుడు ఇట్లా టైప్ చేసాం అనుకోండి. సో ఇప్పుడు టైప్ చేస్తే మహా అయితే ఏమొస్తుంది ఇక్కడ అంటే ఏడబ్ల్యూఎస్ ఫ్రీ ఫ్రీ అకౌంట్. చూసారా, ఫ్రీ అకౌంట్ వచ్చింది. సో దాన్ని ఇలా క్లిక్ చేశారనుకోండి, ఫ్రీ అకౌంట్ చూసారా, ఇక్కడ కనిపిస్తుంది క్రియేట్ ఏడబ్ల్యూఎస్ ఫ్రీ అకౌంట్. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా కనిపిస్తుంది కింద క్రియేట్ ఫ్రీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. అంతే సింపుల్. దాన్ని క్లిక్ చేస్తే చాలు. అంతే సింపుల్. ఇలా కనిపిస్తుంది. చెప్పాను కదా, సైన్ అప్. ఇంకా సైన్ అప్ లో ఎస్, రూట్ యూజర్ ఈమెయిల్ అడ్రస్, తర్వాత ఏడబ్ల్యూఎస్ అకౌంట్. అంతే సింపుల్ గా. సో ఆ విధంగా మనం ఇవ్వచ్చు. రూట్ యూజర్ ఈమెయిల్ అడ్రస్, ఏడబ్ల్యూఎస్ అకౌంట్. సో రూట్ యూజర్ ఈమెయిల్ అడ్రస్ లో మీరు ఇచ్చేసుకోవచ్చు సంథింగ్ కాల్డ్ జీమెయిల్. ఇచ్చేయచ్చు. తర్వాత ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నేమ్ ఎస్ కేకే అట్లా అలాగే ఇచ్చేసి మీరు వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని కొడితే చాలు, మీకు వెళ్ళిపోతుంది ఆ ఈమెయిల్. అక్కడి నుంచి నేను చెప్పిన స్టెప్స్ అంతా చేయాలి. అది విషయం. ఎస్, అర్థమవుతుందా మీకు? మీకు ఎస్ ఏదైనా సార్. డౌట్స్ ఉంటే నేను అది చేస్తాను మీకు. ఓకే ఓకే సార్, ఎనీ నేను ట్రై డిస్క్ చేస్తా ఈరోజు. ట్రై చేయండి. ఎనీ డిస్క్ ఓకే. తీసుకొనైనా సరే మనం చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఇక మనకి ఇది సర్వర్ ఎందుకు ఎలా తయారు చేయాలో, సర్వర్లో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయో మనకు తెలిసిపోయింది. మనం లాగిన్ అయిపోయి సర్వర్ తయారు చేసుకోవడం ఇక. ఓకే. సో ఇప్పుడు మీరు అకౌంట్ రెడీగా ఉంచుకుంటే నెక్స్ట్ క్లాస్ లో ఇక మనం అకౌంట్ తయారు చేసుకున్నాం కాబట్టి సర్వర్ ఇది ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లోకి లాగిన్ అయిపోయి ఇప్పుడు సర్వర్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుంటాం. హౌ టు క్రియేట్ ఎ సర్వర్, స్టెప్ 1. తర్వాత హౌ టు లాగిన్ సర్వర్, సర్వర్లోకి ఎలా లాగిన్ అవ్వాలి, అసలు ఫస్ట్ సర్వర్ని ఎలా తయారు చేయాలి, తర్వాత సర్వర్లోకి ఎలా లాగిన్ అవ్వాలి. ఇంకా అక్కడి నుంచి మనం ప్రాక్టీస్ చూస్తాం. సర్వర్ లోపలికి వెళ్ళిపోయి మనం ప్రాక్టీస్ చేస్తాం అన్నమాట అట్లా. ఓకే. సో ఇప్పుడు మీరు జస్ట్ ఏం లేదు, సింపుల్గా ఈ రోజు మీ క్లాస్లో దాన్ని తయారు చేయడానికి ట్రై చేయండి. ట్రై ఓకే చేసిన సార్. తర్వాత మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా కానీ ఉంటే మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ. సార్ టుమారో క్లాస్ 10:30 or 3:30 సార్? అది చెప్తాను, వాళ్ళకి మెసేజ్ ఇస్తాను. ఓకేనా? మీకు ఓకే సార్. ఎప్పుడైనా పర్లేదుగా, కన్వెంటేగా. నో ప్రాబ్లం సార్. యా. సో ఓకే. ప్రాబ్లం ఏమైనా ఉందా? లేదుగా. నో 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 సార్. యా, ఓకే.